హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మా నియోజకవర్గం మా మాట. మరి ప్రతిసారి సరికొత్త ప్రోగ్రామ్స్ మీ ముందుకు తీసుకొస్తుంది సిటీ విజన్. మరి అలాంటి కొవ్వు నుంచే మరో సరికొత్త ప్రోగ్రామ్ మీ ముందుకు వస్తుంది మా నియోజకవర్గం మా మాట. మరి మీ అందరికీ తెలిసిందే, రాబోయే ఎన్నికలు ఎలక్షన్స్ ఎలా రాబోతున్నాయో, ఎవరు నిల్చోబోతున్నారో తెలియదు. మరి ప్రతి నాయకులు, యువ నాయకులు నేనంటే నేను అని పోటీ బండికి రెడీగా ఉన్నారు. మరి అలాంటి ప్రతి వాళ్ళు పోటీపడి మేము ఇది చేస్తామంటే ఇది చేస్తామని ప్రామిస్ చేస్తుంటారు. కానీ నిల్చున్నాక, సీటు వచ్చాక మాత్రం ఏం చేస్తారు అనేది మాత్రం ఎవరికి తెలియదు. మరి అలాంటి వాళ్ళకి ఏ విధంగా మరి మీ నియోజకవర్గంలో ఏం చేస్తారనేది తీసుకొస్తుంది మీ సిటీ విజన్. మరి ఇప్పుడు ఆ కోవలోకి చెందినవారు ఒక యువ నాయకుడు రాజప్రభాకర్ గారు. నేను పుట్టి పెరిగిన నియోజకవర్గం కొడంగల్ నుంచి మా ప్రజలకి ఎంతో సేవ చేయాలి అనేసి కోరుకుంటున్నారు. మరి ముందుకు వస్తున్నారు. మరి అలాంటి ఒక నాయకుడు పైకి వస్తున్నప్పుడు వాళ్ళ సేవలు ఏ విధంగా చేస్తారో చూడాల్సిందే. కానీ దానికంటే ముందు అసలు కొడంగల్ పరిస్థితి ఏంటి, మరి అక్కడ ప్రజలు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో ఒక్కసారి మనం 8 మండలాలకి చూసొద్దాం రండి. సమీప నగరాలు దౌలతాబాద్లో 53 గ్రామాలు, 20 పంచాయతీలు ఉన్నాయి. తిరుమలపూర్లో అతి చిన్న గ్రామం, దౌలతాబాద్ అతిపెద్ద గ్రామం. 443 మీటర్ల ఎత్తులో ఉన్న గుల్బర్గా, బీదర్, హైదరాబాద్, మంత్రాలయం, కర్నూల్ సమీపాన చూడదగిన పర్యాటక ప్రదేశాలు. దౌలతాబాద్ మండలంలో మొత్తం 53 గ్రామాలు, 20 పంచాయతీలు, 8,219 ఇళ్లలు, 42,550 మంది నివసిస్తున్నారు. ఇందులో పురుషుల సంఖ్య 21,209, స్త్రీల సంఖ్య 21,341. మరి ఇప్పుడు మనం కోస్గి మండలంలో ఉన్నాం. మరి ఇక్కడ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ప్రజల నుండి తెలుసుకుందాం రండి. నమస్కారం అండి, మీ పేరు? గంగప్ప గారు, మరి చెప్పండి మీ నియోజకవర్గం సమస్యలు ఏంటో, ఎలా ఉన్నాయో చెప్పండి. సమస్యలు అంటే మేడం, రాజకీయం వచ్చినా ఒకటే ఉన్నది, ఏం అభివృద్ధి ఏం జరుగుతలేదు. ఇక పెద్దగా చూడాలి, రాజకీయం పెద్దగా ఆలోచన చేస్తే బీజేపీ మాత్రము లోట్ల మార్పిడి చేసినందుకు నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే కోటీశ్వరులు ఎవరైతే ఉన్నారో ఆ పైసలు చేసినందుకు నాకు జ్వరం మంచిగా పడుతుంది. మరి ఎలాంటి నాయకుడు రావాలనుకుంటున్నారు? మరి ఎలాంటి నాయకుడు వస్తే మీ నియోజకవర్గం బాగుపడుతుంది అనుకుంటున్నారు? మోడీ లాంటి వాళ్ళు లేరు. మోడీ మంచివాడు. అంటే బీజేపీ నాయకత్వం రావాలని అనుకుంటున్నారు? బీజేపీ రావాలి మేడం, బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. బీజేపీకి ఓటేద్దాం. మీ పేరు? అంజి గారు, మరి మీ నియోజకవర్గం సమస్యలు ఏంటో చెప్పండి. ఏముంది మేడం, ఇది తెలంగాణ తావర్లో తెలంగాణ అయిపోయింది. నెంబర్ 1 తావర్లో తెలంగాణ. కేసీఆర్ ఉంటే మాత్రం ఇంటింటికి బిల్డ్ షాపే, ఊరూరుకు కాకుండా ఇప్పుడు ఒక వాడ ఉంటుంది కదా, ఆ ప్రతి దానికి బిల్డ్ షాపే ఓపెన్ చేస్తారు. 100% ఇది తావర్లో తెలంగాణ. మరి ఎలాంటి ప్రభుత్వం వస్తే మీ నియోజకవర్గం బాగుపడుతుంది అనుకుంటున్నారు? మాకు బీజేపీ రావాలి. బీజేపీ వస్తే మీ నియోజకవర్గం బాగుపడుతుంది. బీజేపీ అంటే ఇది ఒక్కటని కాదు మేడం, మన భారతదేశంలో ప్రతి ఒక్కటి బీజేపీ రావాలి. ఓకే అండి, మరి చూస్తున్నట్లయితే కోస్గిలో చాలామంది బీజేపీ నాయకత్వం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు పద్మ మేడం. పద్మ గారు, మీరు ఈ నియోజకవర్గంలో ఎన్ని రోజులు చుట్టున్నారు, ఎన్ని సంవత్సరాలు చుట్టున్నారు? మేడం, నేను కోస్గి పట్టణంలో టౌన్లో వచ్చేసి 10 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఎక్కడ చూసినా మురికి కాలువలు ఎక్కడెక్కడ ఉంటాయి. ఆ బస్ స్టాండ్ గుల్పి కూడా ముందర పని నడవబట్టి కూడా 6 నెలలు అవుతుంది. ఒక్కరోజు స్టార్ట్ చేస్తారు, వారం రోజులు గ్యాప్ ఇస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా వేస్ట్ మేడం. ఇక్కడ మాకు కావాల్సింది నరేంద్ర మోడీ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాము. మా ఏరియా ప్రాంతానికి చెందిన వ్యక్తి కూడా బీజేపీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకే ఓటేసి ఆయనను గెలిపించుకుంటున్నాము. మా ఏరియాను డెవలప్ చేసుకుంటున్నాము, అభివృద్ధి చెందించుకుంటున్నాము. మాకు కావాల్సింది బీజేపీ ప్రభుత్వమే. నరేందర్ రెడ్డి వచ్చి చేసింది ఏం లేదు, రేవంత్ రెడ్డి వచ్చి చేసింది ఏం లేదు. ఎవరంతా కోళ్ళు అభిమానం పెంచుకుంటున్నారు, కానీ పనులు ఎక్కడెక్కడనే ఉన్నాయి. ఏ మురికి కాలువలు చూసినా ఎక్కడెక్కడ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలే ఉన్నాయి. మురికి వాసనతో దర్భరమైన వాసన ఈ కోసి ప్రాంతంలో చాలా నెలకొని ఉన్నది. దీన్ని పట్టించుకునే నాదుడు ఎవ్వడూ లేడు. అందుకే మాకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కావాలి, కమలం పువ్వు గుర్తు కావాలి ఇక్కడ అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆ పేరు కట్కే శంకర్ అంటారు, గుణమాలే మాది. కాతు చేసే భూములు తీసుకునేది తప్పు ఆయనది. భూములు ఇస్తాన్నాడు ఆయన, 3 ఎకరాల భూమి పేద రైతుకు. మరి మేము 20 మంది కుటుంబం ఉన్న వాళ్ళకి చూసుకొని మేము చెట్లు పెట్టుకుంటామంటే మమ్మల్ని చెట్లు పట్టిస్తే ఎక్కడ పోవాలి? మేము కరెక్టా లేదా? మేము దాన్ని చూసుకొనే బతికేటోళ్ళం. మరి ఉన్న భూములు చూసుకుంటామంటే ఎక్కడ పోవాలి? మేము
చూసుకొని మేము చెట్లు పెడతాం, నీ పోంటి ఏం లేదు, చేసిస్తాం అంటే ఏం చేసిస్తారయ్యా? అంటే మీకు ఫ్యాక్టరీలు పెట్టి మీకు జాబులు వచ్చేటట్టు చూస్తాను ఆయన అంటున్నాడు కదా కేసీఆర్. మరి మీకు జాబులు వస్తాయి కదా, మీ పొలాలు పోయినా కూడా జాబులు అయితే వస్తాయి కదా. ఇంటికో గాసం ఇస్తానే, ఇంటికో 2 బిన్లీలకు పైసలు ఇస్తానే. యాండై సారు ఇంటికో ఉద్యోగం అని యాండై సారు, యావులే ఉన్నాయి సార్ మన కేసీఆర్కే. నేను కేసీఆర్ మంచిని యాండై. అయితే ఇప్పుడు రాబోయే కాలం మా భూములు అతను చూసుకున్నాను. రాబోయే ఎలక్షన్స్లో నువ్వు ఎవరికి వేస్తే నీ ఊరు బాగుపడతావు? 50 ఏళ్ళ సంవత్సరంలో కాంగ్రెస్ ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వంలో భూములు ఇచ్చే, ఎవరు కాస్తుంటే వన్ మీద వన్కి పట్టా చేసి ఇచ్చే, చిల్లింగ్ భూములు ఇచ్చే పేదోళ్లకు. ఈయన ఏమి ఇస్తున్నాడు సార్? ఉన్న భూములు చూసుకుంటున్నాడు. చెప్పు, నా పేరు కటికే శంకర్. మరి ఎవరు వస్తే న్యాయం అవుతుంది? ఇప్పుడు ఎవరు వస్తే న్యాయం అవుతుంది? కాంగ్రెస్ వస్తేనే న్యాయం వస్తుంది, లేకపోతే కాదు. ఈ అన్యాయం చేస్తారు ఇది టీఆర్ఎస్ వాళ్ళు. మందికి పింఛన్ ఇచ్చి 2000 పింఛన్ మాయా పైసలు అవి. రైతు మంది ఎక్కడి మావే తీసుకుంటున్నాడు. ఎక్కడి నుంచి ఏర్పాటు తెచ్చిస్తున్నాడు కేసీఆర్ పైసలు. 8 ఎకరాల పొలం బాయ్, 10 ఎకరాల పొలం బాయ్. మేము ఆడుకోవాలి 20 మంది కుటుంబం, మనిషికి 2 ఎకరాలు రాదు. ఇప్పుడు వంతుకుంటాం. ఏ పథకం అంటారు? మాకు చదువు రాదు, ఏం రాదు. ధరణి అంటారో ఏమంటారో దానికి వచ్చిరి ఏమారో వచ్చే చూసుకునే కొన్ని అప్పసొత్తా కాస్తుంది నిన్న చూసుకునికే. ఈ నెప్పసొత్తా కేసీఆర్ సొత్తా చూసుకునికే. ఏమైనా అప్పసొత్తా అంటే చూసుకునే సార్. ఆ పది కాంగ్రెస్ జమానాలో ఎవరు కాస్తుంటే వానికి పట్టాలు ఇచ్చే పేద మంది కాంగ్రెస్ ఇవ్వకుంటే ఈ పదు ఉన్న లంబడోళ్ళు, గిరిజనులు, హరిజనులు, మా అసలు పేదోళ్ళంతా మొడ్డ ఉడిచిపోతుండే. అంతా దొరల భూములే, కర్ణాల భూములే, పటేన్ల భూములే. మాకేముంటుండే లవడనా గాసాలు చేయాలి, మేము ఉండాలి. అదవా ఏముంటే మాట్లాడు, నువ్వు చెప్పుకున్నావు. ఈ పది ఏముండదు సార్ మా గతికి ఇదా ఏమిటికి ఇదోలేము మిమ్మల్ని మంచిగా చేస్తున్నాను నేను చెప్పి ఇదోలేనా? ఈ ప్రభుత్వం బాగా లేకుంటుంది ఇట్లా చేస్తే. ఎవరిని పేదోడు దున్నుకున్నాడో వన్ కాడికి ఇవ్వాలి. ఇవ్వకపోతే లాభం లేదు సార్. నేను ఇస్తా 3 ఎకరాల భూమి, నేను చేస్తా, ఇంటికో ఉద్యోగం. రైతు కోత, రైతులను గొంతు కోస్తే నీ అంటే ఎవడొస్తాడు? నీ పింఛన్లో మనువా లేకుంటే ఆ పింఛన్ లేనప్పుడు మేము బతకకుండామే చాలా ఆగాలి కదా. కన్య అన్న కొడుకు గంజి పోస్తాడు, వాడు అయిపోతే చుట్టుముట్టు ఉన్నోడన్నా గంజి పోస్తాడు. మంచోడన్నా వస్తాడు, చెడ్డోడన్నా వస్తాడు. ఈ అప్పు ఇవ్వకపోతే మేము కొట్టదామా? ఇస్తుండవు కొట్టలు తాగుతున్నాం. ఆడ ధర ఎక్కడ ఇసుకం ఎక్క. మరి ఇప్పుడు మనం మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాము. మరి ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు, ఏ నాయకులు కావాలనుకుంటున్నారో, వాళ్ళ సమస్యలపై ఎలాగా స్పందించాలి, ఎలాంటి ప్రభుత్వం రావాలనుకుంటున్నారో మా నియోజకవర్గం మా మాటలో తెలుసుకుందాం రండి. తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ మండలంలోని గ్రామం. కొడంగల్ మండలం కేంద్ర కొడంగల్ పట్టణం కొడంగల్ వికారాబాద్ రెవెన్యూ డివిజన్కు చెందినది. తెలంగాణ జిల్లాలు పునర్విభజనలో భాగంగా కొడంగల్ మండలాన్ని మహబూబ్నగర్ జిల్లా నుంచి వికారాబాద్ జిల్లాకు మార్చారు. తాండూరు నగరం, సిడెం సిటీ, నారాయణపేట్ నగరం, వికారాబాద్ నగరం, కొడంగల్కు సమీప నగరాలు గుల్బర్గా, బీదర్, హైదరాబాద్, మంత్రాలయం, మెదక్ సమీపాన చూడదగిన పర్యాటక ప్రదేశాలు. కొడంగల్ మండలంలో మొత్తం 47 గ్రామాలు, 20 పంచాయతీలు, 8,837 ఇల్లులు, 48,299 మంది నివసిస్తున్నారు. ఇందులో పురుషుల సంఖ్య 24,423, స్త్రీల సంఖ్య 23,876. ప్రస్తుతం మనం కొడంగల్ మండలంలోని బొమ్రాస్పేట నియోజకవర్గంలో ఉన్నాము. మరి ఇక్కడ ఎంత టెక్నాలజీ పెరిగినా, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎంత ముందుకు సాగుతున్నా, ఈ మండలం, ఈ నియోజకవర్గం మాత్రం ఎక్కడేసిన గొంగలి అక్కడ లాగానే ఉంది. మరి ఇక్కడ సమస్యలు ఏంటో మరి ఇక్కడ ఉన్న ప్రజల నోటనే విందాం రండి. మరి ఈ నియోజకవర్గం కొంతమంది యువకులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళ మాటలు తెలుసుకుందాం రండి. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు హరికృష్ణ. హరికృష్ణ గారు, మరి గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గానికి శాసించారు. మరి ఆయన ఏం చేయలేదంటున్నారు. మరి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఇక్కడ ఏ నాయకుడు రాబోతున్నారు, మరి వాళ్ళు ఎలా మీ సమస్యలను పరిష్కారం చేస్తారో చెప్పండి. ఇప్పుడైతే ప్రభాకర్ అన్న కావాలనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే మాకు అందుబాటులో ఉంటాడు. మేము ఏం అడిగినా సరే తొందరగా రెస్పాన్స్ ఇచ్చి మాకు అన్ని దగ్గరికి తీసుకొని వస్తాడు. అయితే ఇప్పుడైతే అన్న మేమైతే అన్నకి సపోర్ట్ చేసి అన్నం తీసుకోవాలనుకుంటున్నాం. అయితే గతంలో రేవంత్ రెడ్డి ఎలాగైతే ఉన్నారో మరి ఆ నియోజకవర్గానికి మీకు ఏం చేయలేదంటారా? ఏం చేయలేదు అసలు. అంటే ఏ సమస్య మీకు అసలు ఎలాంటి సమస్యలు ఈ నియోజకవర్గంలో చెప్పండి. చాలా సమస్యలు ఉన్నాయి. మామూలుగా అయితే మా యూత్ వరకు అయితే అన్నైతే చూసుకుంటాడు. బయట చాలా సమస్యలు అయితే ఉన్నాయి ప్రజలకైతే. వాళ్ళ వరకు అయితే ఇంతవరకు అయితే ఎవరు ఏం చేయలేదు సరిగ్గా. అయితే ఇప్పుడైతే మేమైతే యూత్ అయితే మేమందరం ఒక ఫిక్స్ అయ్యి మేము అన్ననే తీసుకోవాలనుకుంటున్నాం. అన్న అయితే మాకు సపోర్ట్ ఇస్తే అన్న మాకు సపోర్ట్ ఉంటే మేమే చేయగలుగుతాం ఏదైనా అని చెప్పి మాకు ధైర్యంగా ఉందన్నమాట.
యూత్కి ధైర్యం చెప్తున్నారు అని అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా రావాలి, మా నాయకుడే రావాలి అనేసి మేమే ఎన్నుకుంటామని అంటున్నారు. మరి ఇక్కడ గట్టిగా ఉన్న సమస్యలు ఏంటంటే కొన్ని రోడ్లు సరిగ్గా లేవు. మరి చాలా సమస్యలు మనం చూస్తున్నట్లయితే చాలా మటుకు సమస్యలు ఉన్నాయి. మరి ఇంకొంతమందితో తెలుసుకుందాం రండి. మరి ఇప్పుడు ఇంకొంతమంది స్థానిక ప్రజలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ సమస్యలు చాలామంది చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడనే బతుకుతున్నారు. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో వారి మాటలను తెలుసుకుందాం రండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు నరేందర్. నరేందర్ గారు. తొత్నంబర్ నరేందర్ అంటారు. మాది బొమ్మరస్పేటే స్థానికం. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారో చెప్పండి. మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. మాది జన్మ ఊరే ఇది. స్థానికం మాది ఇక్కడనే బొమ్మరస్పేట. మరి బొమ్మరస్పేటలోనే మీరు పుట్టి పెరిగారు అంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యల గురించి మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటాయి. మరి ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఎంతవరకు అవి క్లియర్ అయ్యో చెప్పండి. వాస్తవానికి ఫస్ట్ నుంచి అయితే మా నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి ప్రాబ్లమ్సే ఉన్నాయి. కానీ ఏంటిదంటే ఇక్కడ కొన్ని నీటి ప్రాబ్లం ఉండే, అవి కూడా మిషన్ భగీరథ నుంచి తీర్చిండ్రు. కానీ కొన్ని గల్లీల్లో కొంచెం ప్రాబ్లం ఉంది, అవి కూడా వేస్తుండ్రు. మా నరేందర్ రెడ్డి అయితే ఎప్పుడు మా ప్రజల్లోనే ఉంటాడు. ఫస్ట్ ఉన్న ఎమ్మెల్యే ఎవరు లేకుండ్రి. ఇప్పుడైతే ఇతని నరేందర్ రెడ్డి కాడికి అయితే అతను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు మేడం. రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు. రోడ్లు ఆయన వేశారు, స్కూల్ ఆయన కట్టించారని చెప్తున్నారు కదా. మరి మీరు రేవంత్ రెడ్డి కాదు నరేందర్ రెడ్డి అంటున్నారు. నరేందర్ రెడ్డి ఇప్పుడు మా స్థానిక నియోజకవర్గంలో అయితే ఎప్పుడు పిలిచినా అప్పుడు ప్రజల్లోకి అయితే వస్తాడు మేడం. మా నరేందర్ రెడ్డి గురించి నాకు తెలిసిన కాడికి చెప్తున్నా. నేనైతే టీఆర్ఎస్, వాస్తవానికి టీఆర్ఎస్. అతని మాత్రం మాకు మంచిగానే చేస్తుండు. తేజు నేనైతే వాస్తవానికి గట్టిగా కోరుకుంటున్నా మేడం, కేసీఆర్ రావాలి అని. ఎందుకంటే ప్రతి ముసలోళ్ళకు కూడా ఒక అన్క్యా ఏంటంటే ప్రతి ముసలోళ్ళకు పైసలు వస్తున్నాయి. పిల్లలు పెద్దవాళ్ళు ఆదుకునని ముసలోళ్ళను కూడా ఆయన ఆదుకుంటున్నాడని నేను అనుకుంటున్నా. అట్లా థ్యాంక్ యూ సో మచ్. మరి మీ కోరిక ప్రకారం చూద్దాం ఏ ప్రభుత్వం వస్తుందో. వచ్చే ఎన్నికల్లో ఇంకా ఎలా జరగబోతుందో, ఏ నాయకుడు వస్తాడో, ఈ నియోజకవర్గంకి ఎలా డెవలప్ చేస్తాడో ఇంకొంతమంది తెలుసుకుందాం రండి. మరి ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఈ నియోజకవర్గం నుంచి. వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాం, వాళ్ళ మాటలను తెలుసుకుందాం రండి. అమ్మ చెప్పండి, మీ పేరేంటి? నా పేరు తల నరసమ్మ. తల నరసమ్మ. మరి మీకు చూస్తున్నట్లయితే ఇక్కడనే పుట్టి పెరిగి ఇక్కడనే చాలా సంవత్సరాలు గడిపినట్లున్నారు. మరి ఈ నియోజకవర్గం సమస్యలు ఏంటో చెప్పండి. మేము ఈ సంవత్సరం మస్తు మందిని గెలిపించినాం, మస్తు మందిని చేసినాం, మస్తు ఇది అయింది. మేము ఈ గటేరులకి వెళ్ళేట్టు అర్థమమ్మ చెప్పండి. ఇప్పుడు ఈ గటేరు మంచిగా మీరు చేసిండ్రంటే మేము మీ వెంటనే మేము ఉంటాం. ఇంతే 10,000 నమస్తే. మరి ఏ నాయకుడు వస్తే మీ నియోజకవర్గం బాగుపడుతుంది అనుకుంటున్నారు? ఏ నాయకుడు వచ్చినా కూడా మేము ఎక్కడ పోం. మీరు ఇది చేసిండ్రంటే 15 దినాల్లో మీరు చేసిండ్రంటే మీ వెంటనే మేము ఉంటాం. ఇంతమంది మమ్మల్ని బోలపుచ్చిండ్రు, మోసం చేసిండ్రు, మమ్మల్ని పూరా ఇది చేసినట్టే చేసిండ్రు అమ్మ. పెట్టగుంతలు వేసిండ్రు మమ్మల్ని. ఇక మేము ఇదంతా మా చేత కాదు. ఇదంతా మేము ఎవరింట పోం, మేము ఎక్కడ పోం. మేము అప్పు తెచ్చుకొని అన్నా మా ఊరును ఎట్లా చేసుకొని మేము మా ఇంట్లో ముందర సాపు చేసుకుంటాం. మీ ఎవరింట మేము మీ ఎంట తిరగాలంటే తిరగమమ్మ. మీ అందరికి 10,000 నమస్తే. ఇంతే. ఎలా చేయాలంటే కూడా చెప్తున్నాను నేను. మరి ఏ నాయకుడు, ఎలాంటి నాయకుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరో ఒక పిల్లగాడు వచ్చిండు మతకు, వచ్చి పొయ్యిండు కానీ ఇది సాపు చేస్తామంటున్నారు. సాపు చేస్తామంటున్నారు కానీ ఇక్కడ చూపుతారు అక్కడ పోతున్నారు, ఇక్కడ చూపుతున్నారు ఇక్కడ పోతున్నారు, ఇక్కడ చూపుతున్నారు అక్కడ పోతున్నారు. మాకేం లేదు నాయన అమ్మ, ఏం లేదు మాకు. మాకు ఇది సాపు కావాలి. ఎవరో వచ్చిన వాళ్ళను మంచిగా మాకు చేసిరంటే మీ అంటే మేము ఉంటాం. మరి నీకు ఓటు హక్కు ఉంది కదా, మరి ఓటు హక్కు ఉన్నప్పుడు నువ్వు ఓట్లు వేస్తున్నావు కదా, మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? ఎవరికి? మాకు ఇది సాపు చేసిన వాళ్ళకి వేస్తా. సాపు చేయని వాళ్ళకి వెయ్యాను, ఇప్పటికి కూడా వెయ్యాను నేను. మరి మీ పేరు చెప్పండి తల్లి. బొమ్మరిషిపేట బోయినచ్చమ్మ. బోయినచ్చమ్మ గారు, మరి మీ ఏ నాయకుడు వస్తే మీ నియోజకవర్గం బాగుపడుతుంది అనుకుంటున్నారు? చూడు కొడుక, యా నాయకుడు వస్తే మాకు ఏమి అపాయం ఇది లాశ చేసిండ్రు కానీ మాకు పైకి తేలేరు. ఇన్ని రోజులు ఎవరిని గెలిపించినాము? రాజశేఖర్ని గెలిపించినాం. ఆడు ఇట్లా వచ్చిండు, ఇట్లా పోయిండు. అప్పటి పొడికి జర బయలు పుట్టిన నోట్లేసి బుక్కినట్లు వాడు పోయిండు. ఆడు పోయినాక ఎవరు వచ్చిర్రు? రేవంత్ రెడ్డి వచ్చే అయిపోయి, గురునాథ్ రెడ్డి వచ్చే, నరేందర్ రెడ్డి వచ్చే. గడ్డం ఉంటుంది చూడు కొడుక,
చంద్రబాబు నాయుడు వచ్చే అందరు వచ్చిరి నీకేం కొడుక నీకేం బిడ్డ అని అందరిని ఎత్తిమిన కొట్టిరి. అరే నా పిల్లలే కదా మా కొడుకులు లేక వాళ్ళ కొడుకులు అనుకున్నాం, మా బిడ్డ లేక వాళ్ళ బిడ్డలు అనుకొని నువ్వు చెప్పిన మాట ఇంటివి నువ్వు చెప్పిన మాట ఇంటివి ఓటు వేసివి. ఓటు వేసినాక వాళ్ళ మొక్కమేమో మంచిగా మా మొక్కమేమో మనులకు అట్లా వచ్చింది. అదొకటి. 2 సంవత్సరాలు ఇప్పుడు ఎవరిని కేసీఆర్ని గెలిపేవాటి 10 రూపాయల ఉప్పు ప్యాకెట్ 15 చేసాడు. ఓకే 70 రూపాయల మంచినూనె ప్యాకెట్ 220 రూపాయలు చేసిండు. 10 రూపాయల సబ్బు 20 రూపాయలు చేసిండు. మరి 100 రూపాయల కరెంటు బిల్లు వస్తే 200 చేసిండు. భూమి లేని వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు భూమి లేని వాళ్ళకు తలం కొని డబల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నాడు. కట్టియలేదు. అదొకటి. ఇట్లా మురుగుడములు ఉంటే మోళ్ళు సాఫ్ చేస్తాము మోళ్ళు కట్టిస్తాము అన్నాడు. కట్టియలేడుగా శిశురోళ్ళు ఒకటి చేసిండు. అదొకటి. బ్యాంకుల మాపు 1 లక్ష కాడికి మాఫ్ చేస్తానన్నాడు. 1 లక్ష మీద ఎక్కువ ఉంటే మాఫ్ చేయను అన్నాడు. 1 లక్ష మాఫ్ చేయలేడు. ఆడు 1 రూపాయి మా బొందకూలికి వేయడానికి కూడా మాఫ్ చేయలేడు. అదొకటి. ఇప్పుడు కట్టుమంటానికి పెట్టిండు. మరి 10 రూపాయల పసుపు ప్యాకెట్ 15 రూపాయలు చేసిండు. మరి మేము ఎట్లా బతకాలి కొడుక? ఒక మాట ఆలోచించు. ఎవరికి వేస్తాం అంటే ముందుగా పని చేసి చూపించిన వాళ్ళకే వేస్తా. ముందుగా ఫస్ట్ పని చేసి చూపించాలి. నీవే అనుకోక మాట పని చేసి నువ్వు చూపించి నీకేకపోతే ఆ మాట కడుగు. మరి ప్రతి నాయకుడు వాళ్ళ ఎన్నికలు వచ్చే ముందు ఇలాగే వచ్చి మేము బాగా చేస్తామనేసి మా బిడ్డలా కానీ మీరు కూడా అనుకొని మరి అందరికీ గెలిపించారు కదా. మరి అలాగే ఈసారి కూడా మీకు మోసం చేసి మరి గెలిపిస్తారనేసి అనుకోవచ్చు కదా. అనుకుంటాము. మీరు ముందు అడిగేసి మీరు ముందు అది అన్నీ మంచిగా చేయండి. డబల్ బెడ్రూమ్ కావాలి మాకు తెలుసా. మాకు ఇండ్లు లేవు. డబల్ బెడ్రూమ్లు వాయి ఇండ్లు వాయే డబ్బలు దుగ్నానికి పోయి ఇంత యాడి కొయ్యి టమాటా కాడికి పోతే 10 రూపాయల కిలో టమాటా పోయి 50-60 రూపాయల కిలో టమాటా ఇది. ఎంతమంది ఉన్నారు? ఒక్క నిమిషం. మరి మీరు చెప్పండి, మీ నియోజకవర్గం బాగుపడాలంటే మరి ఎవరు అనుకుంటున్నారు? ఈసారి బీజేపీ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. అంటే బీజేపీ ఎందుకు? మరి ఇక్కడ బీజేపీ నుంచి ఏ నాయకుడు ఉన్నారు చెప్పండి. రాజా ప్రభాకర్ అన్న ఉన్నాడు. మరి చాలామంది ఎన్నో విషయాలు ఎంతో విధంగా చెప్తున్నారు. మీరు ఈ సమస్యలు ఖచ్చితంగా ఆయన వస్తే తీర్చే అంటారా? నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినాం వీళ్ళకి ఈసారి అంటే రాజా ప్రభాకర్ అన్నకు అంటే అని అంటే బీజేపీకి ఒకసారి ఛాన్స్ ఇది అని మా యూత్ అభిప్రాయం. అంటే ప్రతిసారి ఎవరో ఒకరు వస్తున్నారు. ఒకసారి కాంగ్రెస్ వచ్చింది, ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఈసారి బీజేపీ వస్తే ఎలా ఉంటుందని చూడాలనుకుంటున్నారు. అంతేనా? మరి రాజా ప్రభాకర్ గారి పేరు చెప్తున్నారు. మరి ప్రభాకర్ గారు మీ నియోజకవర్గానికి ఇప్పటివరకు ఏం చేశారు చెప్పండి. చాలా చేశారు. ఒకటి టోర్నమెంట్ నడిపించారు. యూత్కి బాగా సపోర్ట్ చేస్తున్నారు. అది చాలా అదొకటి చాలు. అన్నకు నమ్మకం ఉంది, యూత్ పైన ఉంది. ఎందుకంటే మమ్మల్ని ముందు నడిపిస్తారని నమ్మకం మాకు కలుగుతుంది. అయితే ప్రస్తుతం నియోజకవర్గానికి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వస్తే, ఇక్కడ రాజప్రభాకర్ గారు వస్తే మాత్రం డెఫినెట్లీ వీళ్ళ సమస్యలు ఖచ్చితంగా తీర్చాయనేసి ఇక్కడ యూత్ మాత్రం గట్టిగా నమ్ముతుందండి. కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం మహబూబ్నగర్ జిల్లాలో కొత్తపల్లి మండలానికి చెందిన గ్రామం కొత్తపల్లి వనపర్తి రెవెన్యూ డివిజన్కు చెందినది. తెలంగాణ జిల్లాలో పునర్విభజనలో భాగంగా కొత్తపల్లి మండల పునర్విభజన మహబూబ్నగర్ జిల్లా నుంచి వనపర్తి జిల్లా, వనపర్తి సిటీ, గద్వాల్ సిటీ, మహబూబ్నగర్ సిటీ, నాగర్ కర్నూల్ సిటీకి కొత్తపల్లి సమీప నగరాలు. కొత్తపల్లిలో 40 గ్రామాలు, 26 పంచాయతీలు ఉన్నాయి. కర్నూలు, మంత్రాలయం, శ్రీశైలం, హైదరాబాద్, నాగార్జున సాగర్ సమీప పర్యాటక ప్రదేశాలు. అలాగే ప్రజలు హిందీ, ఉర్దూ మాట్లాడతారు. కొత్తపల్లి మండలంలో మొత్తం 40 గ్రామాలు, 26 పంచాయతీలు, 13,551 ఇళ్లలు, 69,756 మంది నివసిస్తున్నారు. ఇందులో పురుషుల సంఖ్య 35,475, స్త్రీల సంఖ్య 34,281. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఉన్నాము. మరి ఇక్కడ సమస్యలు ఎలా ఉన్నాయో, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ సమస్యలు ఎదుర్కొంటున్నారో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఈ మండలంలో 40,000 మంది ఓట్ల అధికారులు ఉన్నారు. మరి వాళ్ళు ఎలాంటి సమస్యలు రోజున వాళ్ళు ఎలాంటి సమస్యలకి వాళ్ళు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మాటలో తెలుసుకుందాం రండి. అంజమ్మ, ఈ కూరగాయలు అమ్మేది అంటే మీరే పంట పండిస్తారా? అవును మేడం, మేమే పండిస్తాం. మరి ప్రతి మండలంకి ఒక మోడల్ మార్కెట్ ఉండాలి కదా. మరి మీరు ఇట్లా బయట రోడ్డు మీద పెట్టుకొని ఎందుకు అమ్ముతున్నారు? ఇప్పుడే కొత్తగా ఉంది కదా మేడం, మొన్ననే అయింది కదా అంగడి. మొన్ననే అంగడి అయింది కాబట్టి బయట ఇక్కడ పెట్టుకుంటున్నా. అంటే మీ మండలానికి మోడల్ మార్కెట్ ఉందా? లేదు, ఇప్పుడే చేస్తారేమో.
మరి ఇంకొంతమంది మనతో పాటు ఉన్నారు. మరి ఈ నియోజకవర్గం సమస్యలు అంటే వాళ్ళని మాటలను తెలుసుకుందాం రండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. మేడం నమస్కారం, నా పేరు జయశంకర్ గౌడ్ మేడం. గ్రామ పంచాయతీ అలీఖాన్పల్లి. రీసెంట్గా గ్రామ పంచాయతీ సపరేట్ అయింది, అంటే 2 కిలోమీటర్లు మా ఊరు వచ్చేసి. కాకపోతే మా విలేజ్ ముందు ఇదే గ్రామ పంచాయతీ. అయితే కొత్తగా మా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిండ్రు, ఇది మండలాన్ని ఏర్పాటు చేసిండ్రు. మండలం కానీ ఉండదు, గ్రామ పంచాయతీ కానీ ఉన్న డెవలప్మెంట్ ఏమి లేదు, శూన్యం. బస్ సౌకర్యం లేదు, ఆటో సౌకర్యం లేదు, హై స్కూల్ ఉంది, టీచర్లు లేరు, మొత్తం లోటే. ఇంకా ఉన్నది అంతా ఉన్నది, బయటకు పోయి చూస్తే కనబడుతుంది ఏమున్నది అనేది. మా రోడ్డు చూపిస్తా పండి, 2 కిలోమీటర్లు, 1.5 సంవత్సరం అవుతుంది. ఇట్లా దొవ్విండ్రు ఒక రోజు, ఉన్న కంకర కూడా తీసుకుపోయారు, ఎక్కడ పోయారేమో. సిమెంట్ తీసుకొచ్చారు రాత్రికి, తెల్లారితే ఏం లేకుంటుంది, మళ్ళీ రోడ్ అక్కడనే ఉంది. ఇది డెవలప్మెంట్. మరి ఇన్నిసార్లు ఎన్నికలు కదా, మరి ఈ మీడియా వాళ్ళు, ముఖ్యంగా మీడియా వాళ్ళు కూడా బయటికి తీసుకుపోతలేరు మేడం. అంతా ఫోకస్ చూపిస్తారు టీవీలో. బాబు ఉన్నప్పుడు అంతే చూపించారు, ఇప్పుడు కేసీఆర్ వస్తే కూడా గ్రాఫిక్గా చూపిస్తాడు. వచ్చే నీళ్ళు అంటాడు వరదలు వారుతున్నాయి అంటాడు. చూడండి మేడం, ఏడ వరదలు వారుతున్నాయో, మొత్తం శూన్యం, ఏమీ లేదు. ఇది కథ. మరి స్కూల్స్ ఉన్నాయి, టీచర్ లేరు అంటున్నారు. మరి పిల్లలు ఎలా చదువుకుంటున్నారు? మా ఊర్లో 7th క్లాస్ ఉంది, 2 టీచర్లు ఉన్నారు. మొత్తం పిల్లలు బయటికి పోతున్నారు, కోసికి పోతున్నారు, దుద్యాలు వస్తున్నారు, కానీ ఊళ్ళో ఇవ్వలేడు. వాళ్ళు స్కూల్ ఎత్తేస్తామంటున్నారు. ఉపాధ్యాయులు కూడా ఉండడానికి ఇష్టపడతలేరు. పిల్లలు లేనప్పుడు వాళ్ళు ఉండి ఏం చేస్తారు? అంగన్వాడీలు ఉన్నాయి, దాంట్లో సక్రమంగా లేకుంటుంది. వాళ్ళ అంగన్వాడీలో ఎంక్వైరీ లేదు, అసలు అంగన్వాడీల మీద అసలు ఎంక్వైరీ లేదు. ఆ గుడ్లు వస్తాయి ఎవరికి ఇస్తారో ఏమో, పాలు వస్తాయి ఎవరికి ఇస్తారో ఏమో, ఏం లేదు. ఒక నెలకు 8 గుడ్లు ఇస్తే అయిపోయి అంగన్వాడీ అయిపోయి అంటారు. ఇంకా మరి ఎలాంటి నాయకుడు వస్తే మీ నియోజకవర్గం బాగుపడుతుంది అనుకుంటున్నారు? కొత్త కలెక్టర్ గారు వచ్చి ఒక వారం 15 రోజులు, 1 నెల రోజులు మంచిగానే ఫోకస్ పెట్టిండు నారాయణ రెడ్డి గారు. ప్రజలకు కూడా సహకరిస్తున్నాడు. కాకపోతే ఆయనతో పాటు ఆయన ఎన్నుకున్న సిబ్బంది మొత్తం పర్యవేక్షణ చేస్తే ఏమన్నా జిల్లా డెవలప్ అవుతుంది. మరి ప్రస్తుతం అయితే మనకి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు నడిపిస్తున్న ప్రభుత్వం, మరి ఎలాంటి ప్రభుత్వం వస్తే మీ నియోజకవర్గం బాగుపడుతుంది అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం వల్లే వేరే ప్రభుత్వం ఏదైనా పర్లేదు. ఈ ప్రభుత్వంలో ఏమి లేదు. రైతు బంధు అంటాడు. ఇప్పుడు కరెంట్ ఉందా మేడం? చూడండి, ఇప్పుడు బయట కరెంట్ ఉంది, 24 గంటల కరెంట్ అంటారు, 12 గంటలు సక్రమంగా ఉండదు. 8 గంటలు తీస్తారు, 16 గంటలు ఇడుస్తారు. ఏమన్నంటే ఎలిసి ఉండదు, అడిగితే ఎలిసి ఉండదు, ఎలిసి ఉండదు. 24 గంటలు లేనే లేదు. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని లైన్మెన్ అడుగుతారా, ఆపరేటర్ అడుగుతారా, ఏఈని అడుగుతారా, ఏడీని అడుగుతారా, ఎవరినన్నా అడగండి. లేదు, అడిగితే వాళ్ళని అడిగితే ఏమంటారు, మీ ముఖ్యమంత్రి ఇట్లా చెప్తున్నారు, మరి ఇట్లా చెప్తున్నారు అని అంటే, అరే ఎల్సీ తీసుకున్నారా? ఇప్పుడు 1 గంట అయింది నేను వెయిటింగ్ చేయబట్టి కరెంటు కొరకు. ఇప్పుడే ఈరోజు సంగతి. మేము ఒడ్లు కాంటా చేస్తున్నాము, మాకు మిషన్ నడుస్తలేదు, కరెంటు మీదనే ఆధారపడాలి. అడిగితే లేదంటారు, ఎల్సీ తీసుకున్నారా అంటారు. ఎవరి మీదో చెప్తారు, అంతే, వాళ్ళు తప్పించుకుంటారు, ఉండదు కరెంటు. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓట్లు అయితే వేయాల్సిందే. మరి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? వేసేది చెప్పాం కానీ వేసేది మాత్రం వేస్తాం. పర్లేదండి, చెప్పండి, ఎవరు రావాలనుకుంటున్నారు? మీ మనసులో మాట చెప్పండి. ఇక మనసులో మాట అంటే రేవంత్ రెడ్డి గారే రావాలి. మరి ఇప్పుడు ఇంకొంతమంది మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు విశ్వనాథం. విశ్వనాథం గారు, మరి మీ నియోజకవర్గం సమస్యలు ఏంటో చెప్పండి. మా నియోజకవర్గంలో కొత్త మండలం అయింది, మండల ఆఫీసులు కావాలి. దాంతో ఎండి ఆఫీస్ లేదు, ఎండి ఆఫీస్ కాలే. ప్రస్తుతం ఇప్పుడు కిరాయి బిల్డింగ్లు ఉన్నారు, దానికి స్థలం కూడా సేకరించినాము. వాళ్ళు మేము డొనేట్ ఇచ్చినామన్నట్టు, ఊళ్ళో ప్లేస్ ఉంటే. అతి తొందరలో మాకు మండల సౌకర్యాలు కావాలి, ఊళ్ళో పోలీస్ స్టేషన్ కావాలి, తర్వాత హాస్పిటల్ కావాలి. ఇక్కడికి ఈ నుండి స్కూల్ పిల్లలు ఇక్కడికి ఎక్కడ పోవాలంటే 12 నుండి 14 కిలోమీటర్ల వ్యవధిలో స్కూల్ ఉంది దగ్గర. బస్ సౌకర్యం కంపల్సరీ కావాలి. ఉన్న బస్సును కూడా క్యాన్సిల్ చేసిండ్రు. ఉదయం ఒక 2 బస్సులు, సాయంత్రం ఒక 2 బస్సులు. ఉదయం స్కూల్ టైంలో 1, 2, సాయంత్రం 2 బస్సులు వేసి చాలా సౌకర్యం ఉంటుంది. మండల వాస్తవంగా చెప్పాలంటే ఏదైనా మాకు సరిగా మండలం అయిన ఖచ్చితంగా నేను ఉన్న విషయం అంటే మండల ఆఫీస్ ఒకటి, ఎండిఓ ఆఫీస్ ఒకటి, పోలీస్ స్టేషన్ ఒకటి, ఇవి ముఖ్యంగా మాకు కంపల్సరీ కావాలి మండల్. తర్వాత రోడ్లు కూడా శిథిలం అయిపోయినాయి, కంపల్సరీ మాకు రోడ్లు కావాలి. మరి ఇప్పుడు మీరు ఇవన్నీ కావాలనుకుంటున్నారు కదా, మరి ఎలాంటి ప్రభుత్వం వస్తే ఇవన్నీ నెరవేర్చంటారు? సరే అని గట్టి ప్రభుత్వం ఇంతవరకు వచ్చింది, మేము ఎవరితో చేసుకోలేదు. ఎట్లా అయిందంటే పల్లెటూరు లోపల ఎవరిది వాళ్ళే అన్నట్టు. గట్టి ప్రభుత్వం వస్తేనే అవుతుంది. ఇంటున్నాం, ఇంతవరకు దగ్గర వచ్చింది, మేము ఎట్లాగా చెప్పగలుగుతాం ఇది రావాలని చెప్పి. అందు గురించి మేము ఉన్న వ్యవస్థలే నేను చెప్తున్నాము. పిల్లల గురించి మా సొంత విషయం కాదు ఇది, మా స్వార్థం గురించి చెప్పడం లేదు. ఖచ్చితంగా బస్సు సౌకర్యం ఉదయం 2 బస్సులు, సాయంత్రం 2 బస్సులు, కోదిగిరి డిపో నుండి ఇక్కడికి బస్సులు రావాలి. తర్వాత మరి ఎలాంటి నాయకుడు అంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? ఈ ఎట్లా చెప్పడానికి వస్తారు మేడం, ఎవరికి నాడు ఎట్లా అంటారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎన్నికల టైంలో ఎవరికొకరు ఓటేయాలి కదా, మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ వస్తే మంచిగా అనుకుంటున్నాను. బీజేపీ. సరే అంటే బీజేపీ ప్రభుత్వం వస్తే మరి మీ నియోజకవర్గం బాగుపడుతుంది అంటారు?
సాధ్యమైనంత వరకు రైతుల కొరకు అంటే ఈ ఉన్న ప్రభుత్వం చాలా గొప్పగా ఉందమ్మా. ఎందుకంటే తాగడానికి నీళ్లు లేకుండే, చేనుల కాడ ఎడ్లకు నీళ్లు తాపడానికి నీళ్లు లేకుండే, ఈరోజు మాకు 24 గంటల కరెంట్ లోపల మేము సాధ్యమైనంత వరకు బతుకుతున్నామంటే ఈ గవర్నమెంట్ నుంచి కరెంట్ నుంచి బతుకుతున్నాం. ఈ కరెంట్ లేకపోతే మేము దేశాలు బట్టి పోతుండే, హైదరాబాదు హోటళ్ళలో చెప్పలు కడగాలి, బాంబే ఈ మూటలు మోయాలి, ఇటువంటి పరిస్థితి ఉండే. ఇటువంటి పరిస్థితి ఉండే అమ్మా. ఇప్పుడు సాధ్యమైనంత వరకు మా ఇంట్లో మేము కారమో రొట్టెనో తిని ప్రభుత్వం ఉన్నందుకు ధైర్యంగా ఉన్నాము. ఉన్నది ప్రభుత్వం మాకు ఆదుకుంటుంది. సచ్చినా 10 రూపాయలు వస్తున్నాయి, బతికినా 10 రూపాయలు వస్తున్నాయి. మాకు ఇప్పుడు నాకు 3-4 ఎకరాల పొలం ఉంది. నాది 5 మంది 6 మంది ఉన్నాం మేము ఇంట్లో. నాకు లాగోడికి దుడ్లు ఉన్నాయి. ఒక టైం ఖరాబ్ అయ్యి పంట కూడా ఖరాబ్ అయిందంటే కూడా నాకు ధైర్యం ఉంది. రేపటికి నేను బతుకుతా అనేది నాకు ఒక ధైర్యం ఉందమ్మా. ఈ ఉన్నకాడికి ఈ ప్రభుత్వమే మాకు చాలా గొప్పగా చేస్తుంది, మంచిగా చేస్తుంది. ఇంకా కలికాలం ఒక 20 సంవత్సరాలు ఇంకా ఈ ప్రభుత్వం ఉంటే చాలా ముందలుకోతుంది. మరి ఇంకొంతమంది ప్రజలు ఇక్కడ రెడీగా ఉన్నారు, వారి సమస్యలు ఏంటో తెలుసుకుందాం రండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం, నా పేరు రవినాయకు. నేను రైతు నుండా భూములు అది ఓళ్ళ పెట్టిండు. మా తండాకు నీళ్ళు లేవు, రోడ్ లేదు, ఏం లేదు. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి గాలికి వదిలేసిండు. సమస్యలు ఏం లేవు, ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి. మన గోకుల్ నగర్ వరకు ఒక బాపోజీ నీళ్ళు అది ఇది వచ్చిండే 300 జీవో, దాన్ని ఎత్తేసిండ్రు. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నా అంటే రైతు బంధు ఇస్తామంటున్నారు. రైతు బంధు ఇస్తాడు, 25,000 తెస్తాడు, 25,000 ఆయన తీసుకుంటాడు, 25,000 ఇలా రైతులకు ఇస్తున్నాడు. భూమిలో అయితే సమస్యలు చాలా. ధరణి అయితే పూరా తడకలా ధరణి వల్ల ఇప్పుడు ఇండ్లు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇండ్లు ఇస్తుందేమో, రాష్ట్ర గవర్నమెంట్ అంతా వాడుకుంటుంది. ఇక్కడ ఏమైనా వాటా ఉంటే ఏం రాష్ట్రం ఏం లేదు, అంతా సెంట్రల్ ఇస్తుంది కానీ రాష్ట్రం ఏం లేదంటే గోడ మీద చున్నం ఉంటుంది మేడం. కానీ ప్రజల సమస్యలు ఎవ్వరు పట్టించుకుంటలేరు. మరి ఎలాంటి నాయకుడు వస్తే బాగుపడతా అనుకుంటున్నారు మీరు నియోజకవర్గం? మాకు ఎలాంటి నాయకుడు అంటే డబల్ ఇంజన్ సర్కార్ రావాలి, అప్పుడు మాకు అభివృద్ధి జరుగుతుంది. డబల్ ఇంజన్ సర్కార్ అంటే మోదీయా? మోదీ అంటే మీరు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు? బీజేపీ రావాలి, 100% బీజేపీ రావాలి. అప్పుడు బీజేపీ అంటే అప్పుడు పార్టీ పుట్టినప్పుడు హనుమకొండలో 1 సీటు, గాంధీనగర్లో 1 గుజరాత్లో, హనుమకొండలో 2 సీట్లతో 303 సీట్లకు భారతీయ జనతా పార్టీ ఎదిగింది. ఇలా రామ మందిరం కానీ, సిఏ కానీ, మెకన్ ఇండియా కానీ, 3 తలాక్ కానీ, కాశీ విశ్వనాథం కానీ మంచి పనులు చేస్తున్నాం. మళ్ళా 15 వందే భారత్ తెచ్చినాం. ఈ దేశంలో అగ్రస్థానంలో నరేంద్ర మోడీ దామోదర్ దాస్ నిలబెట్టిండు. వ్యాక్సిన్లు ఇచ్చినాం, ప్రతి ఒక్క 5 కిలోల బియ్యం ఇస్తున్నాం 3 ఏళ్ళ. గ్రామ పంచాయతీ నిధులు ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి ఎక్కడ అడ్డుకడకుండా 80% ఒడ్లు కొనుక్కుంటున్నాం. సుత్లీలు ఇస్తున్నాం, దబ్బడం ఇస్తున్నాం, మళ్ళీ ఈ నుంచి కిరాయి కట్టి ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి మేము సాయం రైతులకు. మళ్ళీ మద్దతు ధర మొన్ననే ప్రకటించినాం. గోధుమలకు కానీ, మన ఇది వడ్లకు కానీ, కందులకు కానీ ప్రతి ఒక్కటి. గ్రామ సడక్ యోజన కానీ ఇప్పుడు సీసీ రోడ్లు వేస్తున్నారు మేడం. సీసీ రోడ్లు వేస్తే ఇప్పుడు అక్కడ నుంచి 80% వస్తుంది, 80% కాడికే రుతున్నారు. కానీ 20% ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సరిపోతలేదు. 5,000 కోట్లు అప్పు చేసిండ్రు ఇక్కడికి. ఇక్కడ రైతు బంధు అంట, దళిత బంధు అంట. మాకేం అవసరం లేదు మేడం అది దళిత బంధు, రైతు బంధు. నాదైతే ఇప్పుడు ఎకరన్నర భూమి కట్ అయింది. ఎంఆర్ఓ తక్కువతే ఎంఆర్ఓ ఏమంటాడు, అక్కడ ఓ బాబా అంటాడు, ఇక్కడ ఓ బాబా అంటాడు. లేకుంటే ఒకటి మాది 22 ఎకరాల భూమి ఉండదు పరసాపురం, ఆడనేమో 20 లక్షలు కావాలి, 30 లక్షలు కావాలి, ఇట్లా అంటున్నారు మేడం. ఎట్లా చేయాలి? మా సమస్యలు అయితే చాలా ఉన్నాయి భూములు. అయితే బీజేపీ వస్తే మాత్రం కంపల్సరీగా మీ నియోజకవర్గం బాగుపడుతుందని మీరు అనుకుంటున్నారు? డబల్ ఇంజిన్ సర్కార్ వస్తే 100% అభివృద్ధి జరుగుతుంది. అదండి, మరి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఖచ్చితంగా మా నియోజకవర్గం బాగుపడుతుందనేసి చాలా మంది ప్రజలు ఇక్కడ కోరుకుంటున్నారు. మరి ఈ హాట్ టాపిక్ ఇంకా కొనసాగే ముందు మా నియోజకవర్గం మా మాటలు తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. హాయ్ వ్యూవర్స్, నమస్కారం. వెల్కమ్ టు మా నియోజకవర్గం మా మాట. మరి నిన్న మనం చూసుకున్నట్లయితే అన్ని మండలాలు తిరిగాము. మరి అక్కడ ప్రజల సమస్యలు ఏంటో అది కూడా తెలుసుకున్నాం. మరి అలాంటి సమస్యలు తీర్చడానికి ఎంతో గొప్ప మనసుతోటి ఎదురొస్తున్నారు, ముందుకొస్తున్నారు అక్కడి యువసేన, అక్కడ పుట్టి పెరిగిన ఒక మనిషి. మరి ఆ మనిషి ఎవరో కాదండి, మరి సింహ గర్జనగా ఎదురొస్తూ నా ప్రజలకి నేను సేవ చేస్తా అంటూ వస్తున్నారు ముందుకు రాజప్రభాకర్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. మరి నిన్న మేము నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే అక్కడ ప్రజలు చాలా సమస్యలకి ఎదురవుతున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళకి సేవలు అందించాలనుకుంటున్నారో చెప్పండి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఇవే. అందరు కష్టాలు పడుతున్నారు తప్ప ఎవరు సుఖపడిన దాఖలాలు కనిపిస్తలేవు మాకు.
మా ఆలోచన కూడా ఏంటిదంటే రేపు ఈ సేవా కార్యక్రమం కోసమే నేను ఒక యువసేనని క్రియేట్ చేశాను. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో పుట్టి పెరిగిన కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీ కోసమే యువసేన క్రియేట్ చేసినాం కాబట్టి ఆ యువసేనలో ప్రతి బీద వ్యక్తి ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు గుర్తుపెట్టుకోవాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఆ కార్యక్రమం భాగంగా ఈ యువసేనలో చచ్చిపోయిన ప్రతి ఇంటికి, ఒక ఇంట్లో చనిపోయిండ్రు అంటే ఆ వ్యక్తికి మనం ఎంతో అంత డబ్బు సాయం చేయాలి. పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏదన్నా ఒక రకమైన అమౌంట్ అందించకపోయినా మా తెలంగాణ లాంగ్వేజ్లో కొడంగల్లో చాలా బీదోళ్ళు ఉన్నారు. దీనికి ఏంటిదంటే పెళ్ళికి పుస్తమెట్టలు అని అంటారు, మీకు తెలిసి ఉంటుంది. పుస్తమెట్టలు ఇవ్వడం వల్ల కొంత ఒక ఫ్యామిలీని మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం అన్న ఆలోచన, ఆ దృక్పథంతో ఈ యువసేనని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలంతా దీన్ని ఆదరిస్తున్నారు. ఈ యువసేనతో పాటు వెనకాల ఉన్నారన్న ఆలోచన మాకుంది. ఇప్పుడు కూడా మీకు ఏమన్నా ఇంకా తెలిసి ఉంటే మాకు సజెషన్ ఇవ్వగలిగితే ఆ కార్యక్రమాన్ని కూడా ఇంకా కొంత స్పీడప్ చేస్తామని చెప్తున్నాను అమ్మా. ఖచ్చితంగా సార్. మరి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో అసలు వరల్డ్ మొత్తం ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే కంప్లీట్ యానిమేషన్స్ అనేసి 5G అనేసి ఎక్కడికో లెవెల్ వెళ్ళిపోయింది. కానీ మీ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కడేసిన గొంగలి అక్కడలాగానే ఉంది. మరి ఇప్పటి వరకు మీరు ఎందుకు మేల్కోలేదు? మరి వాళ్ళకి ఎందుకు సేవలు అందించలేదు చెప్పండి. మేము మేల్కోవడానికి టైం పట్టింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేల్కోవడానికి ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు దొరికిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు కూడా కొంత మేము అంటే బిజినెస్ పరంగా కానీ లేకపోతే మా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ హైదరాబాద్ రావడం జరిగింది, ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. నాకు కొంత ఆలోచించడం ఎందుకంటే తర్వాత మేము కొడంగల్ కాన్స్టిట్యున్సీ పోయినప్పుడు కొన్ని పరిణామాలు జరిగినాయి. మళ్ళీ నేను కొడంగల్కి అవసరం అని అనిపించింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రయత్నం చేయడం ఒకటే, వాళ్ళకి ఏదైనా సేవ చేయాలని. ఇంకొకటి ఏంటంటే బ్యాక్వర్డ్ ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉందో అది కొడంగల్ కాన్స్టిట్యున్సీ. ఇంకోటి ఇక్కడ నుంచి వలసలు పోవడం, కొడంగల్ నుంచి వలసలు పోయి బాంబేలలో బతుకుతున్నారు. వాళ్ళందరినీ మళ్ళీ రప్పించాలి, మనం కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఏదో రకమైన హెల్ప్ చేయాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. సార్ ఎన్నో పార్టీస్ ఉన్నాయి, మరి మీరు ఎందుకు బీజేపీ పార్టీ ఎన్నుకున్నారు? పార్టీకి సంబంధం అంటే నేనేమంటానంటే పార్టీల కన్నా ముఖ్యం నాకు ఇంపార్టెంట్ ఏంటిదంటే నేను కొడంగల్ కాన్స్టిట్యున్సీకి సేవ చేద్దాం అనుకున్నాను. దానికి తోడు ఒక పార్టీ ఏంటిదంటే బీజేపీ ఎందుకు అంటే బీజేపీకి చాలా మందికి మంచి చేసిన పార్టీ. ఇంకొకటి ఏంటిదంటే బీజేపీలో కొంత సత్తా ఉన్న పార్టీ. పార్టీలతో కంపేర్ చేస్తే అన్ని పార్టీలతో మంచి పార్టీ అన్న ఆలోచనతో మేము ఈ పార్టీలో జాయిన్ అవ్వడము, కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సార్ మరి కొన్ని మండలాలు చూసుకుంటే కొంతమంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని అంటున్నారు, మరి కొంతమంది ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ ఉందో ఆ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. మరి మీరు అలాంటి ప్రభుత్వం సపోర్ట్ చేయకుండా మరి బీజేపీకి ఎంచుకున్నారంటే దాని వెనకాల రహస్యం? మేము ఇప్పుడు నేను కొడంగల్ పుట్టి పెరిగింది 1982 మేము పుట్టిన డేట్ నుంచి. అంటే పెరిగిన తర్వాత నాకు కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఆ పరిణామాలు చూసాం. కాంగ్రెస్ను చూసాము, టీఆర్ఎస్ను చూసాము, తెలుగుదేశంను చూసాం. ఈ పార్టీలన్నింటిని అబ్జర్వ్ చేసిన తర్వాత కొంత ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత మాకు క్లారిటీ కనిపించింది ఏంటంటే ఇప్పుడున్న వ్యక్తులు కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరు కొడంగల్ కాన్స్టిట్యున్సీకి త్యాగం చేసి పంచి పనులు చేసిన వ్యక్తులు ఎవరు లేరు. వాళ్ళని చూసిన తర్వాత కొంత నాకు కనువిప్పి కలిగింది ఏంటిదంటే కొడంగల్ కాన్స్టిట్యున్సీకి మనం బీజేపీ నుంచి అయితే కొంత పట్టు తీసుకురావచ్చు, పార్టీకు మనం సపోర్ట్ చేయొచ్చు, వాటితో పాటు ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ప్రజలకు ప్రతి మనిషికి మనం సాయం చేయొచ్చు అన్న ఆలోచనతో ముందరికి పోతున్నాం. ఇప్పుడు చాలా సంతోషం సార్. మరి ఇక్కడ ఇంకో విషయం చెప్పండి, మరి ప్రభుత్వం పట్ల మీకు అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం పట్ల మేము చూస్తున్నాం ఇప్పుడు కొన్ని మండలాలు కానీ కొంత మా కాన్స్టిట్యున్సీలో కొన్ని మండలాలు నేను తిరుగుతున్నా. అంటే 8 మండలాలు మాకున్నాయి. ఒక వారం ఒక మండలానికి, ఒక వారం ఒక మండలానికి తిరుగుతున్నప్పుడు పరిస్థితులు చూస్తే రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా ఇబ్బంది పడుతున్న వ్యవస్థ. ఇంకోటి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఏ బెడ్రూమ్ రాలేదు. ఒకటే మేము ఆలోచించింది ఏంటంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న ద్వేషము, ఈ తెలంగాణ మీద ఉన్న అభిమానం పోయి ఈరోజు ప్రజలంతా తిరగబడే పరిస్థితి వచ్చింది. ఆ ఛాన్స్ ఎందుకు మనము ఇచ్చేయాలన్న ఉద్దేశంతో బీజేపీ నుంచి మన సాయం ఎంతవరకు ఉందో అంతవరకు ముందర తీసుకెళ్ళి మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ప్రజలకు ప్రతి మనిషికి మనం సాయం చేయాలన్న ఆలోచనతో ముందరికి పోతా ఉన్నాం. సార్ మరి మీ మండలంకి తీసుకుందాం, ఒకవేళ మీరు న్యాయకత్వంలో వస్తే మరి మీరు ఏ విధంగా ప్రజలకు సేవలు అందిస్తారో తెలిపండి. అట్లా మా మండలం అని కాకుండా ప్రతి తాలూకాలో ఉన్న 8 మండలాలు నావే. ఆ 8 మండలాలకు నేను చేయాల్సిన పని ఒకటే. ప్రతి మండలానికి ఇప్పుడున్న ఇబ్బందులు ప్రతిదీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాస్తవానికి మండలం ఇప్పుడు మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే బొమ్రేస్పేట్ స్టార్ట్ అవుతుంది. మాకు స్టార్ట్ ఉన్న మండలం బొమ్రేస్పేట్ మండలంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. కొంత అంటే ఇప్పుడు మేము బొమ్రేస్పేట్ నుంచి హైదరాబాద్ రావాలంటే అక్కడ నుంచి వ్యవస్థ ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఇంకొకటి అక్కడున్న పరిస్థితి డ్రైనేజీలు కానీ లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానీ, స్కూల్స్ ఉన్న టీచర్స్ లేని పరిస్థితి. వీటన్నిటికీ ప్రతి మండలంలో ఉన్న ప్రాబ్లమ్సే. కాకపోతే ఈ మండలంలో కొంత ఉన్నది ఏంటంటే వ్యవస్థ, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ. రేపు వీళ్ళు వ్యవసాయదారులు ఏమైనా ప్రోగ్రామ్ చేసుకున్నా సరే, అది ఇప్పుడు మన పంట పండించినా లేకపోతే ఇంకేమైనా ప్రోగ్రామ్ చేసినా, కనీసం ఒక ఆడపిల్లకు పెళ్లి చేయాలన్నా ఒక ఫంక్షన్ హాల్ కూడా లేని
మండలం ఏదైతే ఉందంటే బొమ్బ్రాస్పేట్ మండలం. మిగతా మండలాలు ఒక్కొక్క మండలాలుగా మీరు చూసుకుంటూ పోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. దౌలతాబాద్ కానీ, దొద్యాలు కానీ, మద్దూరు కానీ, కోసి కానీ, కోడంగల్ కానీ, ఇప్పుడు 2 మండలాలు మళ్ళా మండలాన్ని గుండ్మాల ఒకటి, కొత్తపల్లి. ఈ మండలాల్లో అసలు వ్యవస్థనే బాగలేదు, సెక్యూరిటీ లేదు, ఆడపిల్లలకు భద్రత లేదు. ఈ కార్యక్రమాలను తీసుకుపోవాలంటే మనం ఈ తెలంగాణ పార్టీ వచ్చినప్పటి నుంచి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అందరూ ఫేస్ చేస్తున్నది ప్రాబ్లమ్సే. ఇబ్బంది పడుతున్నారు, ఎవరు సాటిస్ఫాక్షన్గా లేరు. ఏ రోజైతే మేము టీఆర్ఎస్ వస్తే తెలంగాణ ఏర్పడితే మనకు చాలా బాగుంటుంది, మన కొడంగల్ కూడా డెవలప్మెంట్ అయింది అనుకున్న రోజుల్లో ఈరోజు ఏ డెవలప్మెంట్ అయిందన్న ఆలోచనలో పబ్లిక్ ఉన్నారు. ఈరోజు మంచినీటి సమస్య ఉంది అంటే ఒక మనిషిని మీరు పోయి టచ్ చేస్తే ఏడుపులే వస్తాయి తప్ప సంతోషం ఎవడుగా మాట్లాడే పరిస్థితి లేదమ్మా. సార్ మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరి ప్రభుత్వం ఎన్నో పథకాలు అందజేస్తుంది, రైతు బంధు అనేసి, రైతు బీమా అనేసి, అలాగే ఇంకెన్నెన్నో పథకాలు ఉన్నాయి. మరి మంచినీటి కోసం కూడా ఎన్నో పథకాలు ఉన్నాయి. మరి మీరు ఇలాంటి పథకాలు ఏవి అక్కడ అమలు కావట్లేదని తెలుపుతున్నారు. మరి అలాంటప్పుడు మీరు మీ తరఫు నుంచి ఎప్పుడన్నా ప్రభుత్వానికి ఈ మాట ముందుకు తీసుకొచ్చారా, దృష్టికి తీసుకొచ్చారా చెప్పండి. అవును, మేము దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినా అడ్డంగా దుష్టశక్తులు వచ్చి అడ్డపడిన రోజులు ఉన్నాయి. మా ఆలోచనే అది. ఈ పార్టీనే పక్కకు పెట్టినప్పుడు ఒక సంస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అది ఫెడప్ అయ్యే ఒక రాజప్రభాకర్ అన్న యువసేనాన్ని పెట్టి పబ్లిక్ సేవ చేయాలని వచ్చాము. ఎందుకంటే పార్టీ చేసింటే ఆ రోజు మేము పార్టీకే సపోర్ట్ చేసేవాళ్ళం, ఈరోజు పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితులు లేము. అదే మీకు ఇంతకుముందు చెప్పింది, ప్రతి మనిషిని టచ్ చేస్తే ఏడుస్తారు తప్ప కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కూడా సంతోషపడిన దాఖలాలు లేవు. ఇంకొకటి, మా ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో మా కాన్స్టిట్యున్సీ కాదు, సొంత కాన్స్టిట్యున్సీ కాదు. ఈయనది ఇక్కడ నుంచి దగ్గర కొడంగల్ నుంచి 100 కిలోమీటర్ దూరం. ఆయనకు మా బాధ ఏమర్థమవుతాయి, కొడంగల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమర్థమవుతాయి, అర్థమయ్యే పరిస్థితుల్లో లేడు. ఇంతకుముందు ఉన్న రేవంత్ రెడ్డి గారు అయినా ఆయన కాన్స్టిట్యున్సీ మాది కాదు, ఆయనది వచ్చి 200 కిలోమీటర్లు కల్వకుర్తి అనే మండలము, కల్వకుర్తి అనే విలేజ్. సో అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మా కొడంగల్ బాధలు, మా కొడంగల్ పబ్లిక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏడర్థమవుతాయి అన్నది మా ఆలోచన. సార్ మరి మీరు దృష్టికి తీసుకెళ్లారన్నారు కదా, మరి ప్రభుత్వం ఎలా స్పందించిందో చెప్పండి. ప్రభుత్వం అసలు పెట్టినప్పుడు అంటే చెవులో పట్టించుకోనంత, చెవుల మీద కూడా పడినంత ఆలోచనలు ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఏ విధంగా ప్రొటెస్ట్ చేశారు? ప్రొటెస్ట్ చేయడానికి లేదు కదా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కదా మనం కనీసం చెప్పడానికి. మా కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రాబ్లం చెప్పడానికి వెళ్తే వాళ్ళు పట్టించుకుంటే కదా ప్రాబ్లం ఏది. ఒక ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఒక ఆడపిల్ల పోయి ప్రాబ్లంలో ఉంది అని పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ తీసుకునే పరిస్థితిలో లేని ప్రభుత్వం ఇది. బాధ పెట్టే ప్రభుత్వం ఇది, బీదలను బాధ పెట్టే ప్రభుత్వం ఇది. ఏం చేసిందని ఇప్పుడు వచ్చిన సెంట్రల్ ఫండ్ నుంచి వచ్చిన ఫండ్ నేను డివైడ్ చేసి చేస్తున్నావు తప్ప నీ టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఫండ్ని ఏడబెట్టినావు, నీ డబ్బులు నీ గవర్నమెంట్ వచ్చిన ఫండ్ ఏడుంది, నీ ఫండ్ లేదు. ఇప్పటి వరకు చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే ఎంతసేపు ఓన్లీ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే మంచి జరిగింది. కొడంగల్ కాన్స్టిట్యున్సీని మా మన మినిస్టర్ గారు కేటీఆర్ గారు దత్తత తీసుకుంటానని చెప్పారు, దత్తత తీసుకున్నా అని చెప్పారు. దత్తత తీసుకున్న తర్వాత ఒక రోజన్న వచ్చిండమ్మ మా దగ్గరికి. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఈ రోజు వరకు వచ్చి చూసిపోయిండు మా కేటీఆర్ అని ఒక రిపోర్ట్ చూపించండి. కొడంగల్ కాన్స్టిట్యున్సీ దత్తత తీసుకుంటే ఈరోజు రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు. ఇంతకుముందు మేము కాన్స్టిట్యున్సీలో ఒకరి గురించి డిస్కషన్ చేస్తే అంటే ప్రతి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేనందుకు పందులు ఉంటాయి, గబ్బిలాలు ఉంటాయి, వీటి నుంచి వచ్చే రోగాలు ఎంత భయంకరంగా ఉంటాయమ్మా, పట్టించుకునే నాదుడు లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మా కొడంగల్ దీన పరిస్థితిలో ఉంది. సో మా కొడంగల్ కాన్స్టిట్యున్సీని మినిస్టర్ గారు దత్తత తీసుకున్నానని చెప్పారు. ఆ దత్తత తీసుకున్నావా? ఇప్పుడు తీసుకున్నప్పుడు డెవలప్మెంట్ చేసినావా? చూపించండి డెవలప్మెంట్ చేసిన కార్యక్రమం. ఒక మండలానికి ఒక రోజున వచ్చిపోయినా చూపిమనండి. దత్తత తీసుకున్నా మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు, దత్తత తీసుకున్నానని చెప్పడం ఈజీయే. ఒక ఎమ్మెల్యేగా మీరు సపోర్ట్ చేసి మినిస్టర్ గారిని తెచ్చిన సందర్భాలు లేవు. అట్లాంటి పరిస్థితి మేము కొడంగల్లో ఫేస్ చేస్తున్నాం. దత్తత తీసుకున్నానన్న గొప్ప మాటలు చెప్పడం అవసరం లేదు. ఇట్లాంటి మాటలు చెప్తే కూడా ఎవరు పబ్లిక్ నమ్మే పరిస్థితుల్లో లేరు. అట్లాంటప్పుడు మీరు తీసుకొని చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదమ్మా. సార్ మరి 8 మండలాలు ఉన్నాయి. మరి ఫస్ట్ మండలం తీసుకుంటే బొమ్రాస్పేట్లో మా దృష్టికి వచ్చిన సమస్యలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా మన డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి, మెయిన్గా చెప్పాలి అనుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి. అసలు ఇప్పుడు వరల్డ్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిన టెక్నాలజీస్కి చూసినట్లయితే మరి ఇప్పుడు మాత్రం బొమ్రాస్పేట్లో మాత్రం డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం చాలా పాతబడి అప్పుడెప్పుడో కాలంలో చూసినట్లుగా ఉంది. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి. మరి ట్రాన్స్పోర్ట్ లేదు, పిల్లలకి వెళ్ళడానికి రావడానికి రవాణా సౌకర్యాలు లేవు. విద్యాశాఖలో చూసుకుంటే మనకి వాళ్ళకి బుక్స్ లేవు, ప్రాపర్గా టీచర్స్ లేరు. మరి ఇలాంటప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, మరి మీరు మీ విధంగా ఏ విధంగా వాళ్ళకి సమస్యకి పరిష్కారం చేస్తారో చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది చాలా బాగుందమ్మా. బొమ్బ్రాస్పేట్ మండల్ అన్నది స్టార్ట్ అయినప్పటి నుంచి కొడంగల్కు స్టార్ట్ అయ్యే అంటే హైదరాబాద్ నుంచి పోయేటప్పుడు స్టార్ట్ అయ్యే మండలం బొమ్బ్రాస్పేట్. బొమ్బ్రాస్పేట్ మండలంలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా చండాలంగా ఉంటుంది. ఆ వ్యవస్థ తీయాలన్న ఉద్దేశంతో
అధికారుల దగ్గరికి పోవడం జరిగింది, అధికారులతో మనం మాట్లాడడం జరిగింది. చెప్పినప్పుడు మాత్రం చేస్తామని చెప్తారు, మళ్ళీ చేయరు. దానికోసమే ప్రయత్నం ఏంటిదంటే రాజకీయంగా వీళ్ళని ఇబ్బంది పెడితే తప్ప పనిచేసేటట్టు లేరు అన్న ఆలోచనతో ఈరోజు ఒక వ్యవస్థని తయారు చేశాం. కోడంగల్లో బొమ్రేస్పేట మండలిని మనం డ్రైనేజ్ వ్యవస్థని బాగా చేయడానికి మాదొక అంటే ఒక సొసైటీని కేపీఆర్ యువసేన అని, రాజప్రభాకరన్న యువసేన అని ఒక యువసేనని తయారు చేసి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయమంటే ఫిల్టర్ చేయమంటున్నాం. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం వరకు తీసుకెళ్లే బాధ్యత నాది. ఈ వ్యవస్థ ఇంకొకటి, పిల్లలకు స్కూల్స్ బీద పిల్లలు ఉన్నారు, అక్కడ వాళ్ళకి ఏంటిదంటే కనీసం బుక్స్ కొనే పరిస్థితిలో కూడా లేరు. అట్లాంటి వాళ్ళని షార్ట్అవుట్ చేయమని చెప్పాను. అది ఒకవేళ షార్ట్అవుట్ చేస్తే ప్రతి బీద వ్యక్తికి అట్లీస్ట్ ఒక 6 నోట్బుక్లు ఉంటాయి, ఒక 2 పెన్నులు, ఒక పెన్సిల్, ఒక పలక, అంటే సంబంధించినంత వరకు అంటే ఒక చదువుకోవడానికి సంబంధించిన ప్యాకేజ్ కోసం ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా నేను చేయడం సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాలు నేను చేయమని ఆల్రెడీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. బొమ్రేస్పేట మండలం నుంచి కొన్ని నాకు వస్తున్నాయి, వాటిని నేను రెటిఫికేషన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానమ్మా. సార్ మరి బొమ్రాస్పేటలో ఇలాంటి పరిస్థితులు ఉంటే నెక్స్ట్ వెళ్తే మనకి దుద్యాల మండలం, అందులో చూసుకుంటున్నట్లయితే మన కేసీఆర్ గారు నేను 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాను అని చెప్తున్నారు. కానీ అక్కడ మేము చూసిన పరిస్థితి వేరుగా ఉంది. మరి అక్కడ మిట్ట మధ్యాహ్నం కరెంటు లేదు, మరి అక్కడ రైతులు పడే బాధలు మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి. మరి దీనికి మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు? మీకు ఇంతకుముందే చెప్పిన, ఆయన దత్తత తీసుకున్నా అని పదే చెప్పడం వల్ల ఏం దత్తత తీసుకున్నాడు? ఇప్పుడు మీరు చూసారు కాబట్టి కరెంటు లేదు, కరెంటు ఉన్నా పంట వండించినా దాన్ని తీసుకుపోయే ట్రాన్స్పోర్టేషన్ లేదు. అక్కడ పడుతున్న కరెంట్ లేక అంటే చదువుకునే పిల్లలు చదువుకునే పరిస్థితి. కరెంటు కాదు, వీళ్ళు చెప్పిన మాటలు అన్నీ అబద్ధాలు అన్నది నిరూపిస్తున్నారు పబ్లిక్. ఈ రోజు ఎవరి ముఖం అయితే చూసి ఓటేయాలనుకున్నారో ఈరోజు ఆ ముఖం మాకు వద్దురా నాయన అనే పరిస్థితికి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సో అట్లాంటి పరిస్థితుల్లో బొమ్రేస్పేట కానీ దుద్యాలు కానీ వీటికి ట్రాన్స్పోర్టేషన్ లేదు. కనీసం ఒక హాస్పిటల్ ఉన్నా దాంట్లో పేషెంట్ వచ్చినా చూసుకునే పరిస్థితుల్లో డాక్టర్లు లేరు. డాక్టర్లు కనీసం టెస్ట్ చేద్దామన్నా కనీసం ఎవరు లేని పరిస్థితి. ఆడ ఎవరికైనా హాస్పిటల్ నుంచి మనం మళ్ళీ వేరే డిస్టిక్కో లేకపోతే ఏడుకో తీసుకెళ్లాలన్నా ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఒక అంబులెన్స్ ఉండదు. ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత నానా ఇబ్బందులు పడుతున్న మండలాల్లో ఇవో 2-3 మండలాలు ఉన్నాయి. ఇట్లా ఇప్పటి వరకు ఒక పేషెంట్ కనీసం బతుకుతాడన్న ఆలోచన కూడా ఉండదు. అక్కడ నుంచి పోవడానికి ఎంతో అంత టైం పడుతుంది. పోవాలంటే ఎటు తీసుకుపోవడానికి ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఇప్పుడు రైతులు అనుకుందాం, రైతుల వరకు వస్తే రైతులకు చేసింది ఏంటిదంటే రైతు పంట పండిస్తే కనీసం ఎండకేసుకున్న తర్వాత దాన్ని అంటే సేఫ్గా పెట్టుకునే ప్లేసెస్ కూడా లేవు. ఒడ్లను తీసుకుపోయి మళ్ళీ మనం తీసుకెళ్లాలన్న ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా లేని పరిస్థితి. అట్లాంటప్పుడు వీళ్ళు చేస్తున్న పార్టీ కార్యక్రమాలు ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీకే నచ్చుతుంది తప్ప పబ్లిక్ అందరూ ద్వేషిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఇంకా ముందు చాలా చూస్తారని మా ఆలోచన, చూస్తున్నారు కూడా ఇప్పుడు. మరి ఇలాంటప్పుడు మీరు అంటే వాళ్ళకి రవాణా ఇవ్వడం, రవాణా శాఖ మంత్రి మనకి ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటున్నట్టే సార్, మనకి దుద్యాల్లో స్కూల్ ఉంది కానీ చదువు పాఠాలు నేర్పించే టీచర్ లేరు, వాళ్ళు మిస్ అవుతున్నారు. మరి అలాంటప్పుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు కదా, మరి ఆవిడ దృష్టికి మీరు ఈ సమస్య తీసుకెళ్లారా? ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి కానీ తీసుకెళ్లే పరిస్థితి రాలేదు నాకు. వాస్తవానికి వాళ్ళు చెప్పినా చేయని పరిస్థితి. ఇప్పుడు సవితమ్మ గారు రేపు చేస్తారు, రేపు కొడంగల్కి వచ్చేదో మెహర్బానీ చేస్తారన్నది అయితే అబద్ధం. మా ఆలోచన అంతా ఏంటిదంటే నేనేం చేయాలి అన్నదే నా ఆలోచన. కాన్స్టిట్యున్సీలో, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో దుద్యాల మండలానికి నేను పిల్లలు బీదవాళ్ళు ఉంటే నేనే చదివించాలని, అట్లాంటి పరిస్థితులు ఉంటే నేనే ఫీజులు కట్టాలని ఎప్పుడో డిసైడ్ అయి ఉన్నాం. అందుకనే ఈ కేపీఆర్ యువసేన, ఈ యువసేన నుంచే నేను చేయాలన్నది నా సిద్ధాంతం. సార్ మీరు ఎంతో గొప్ప మనసుతోటి నేనే చేస్తానని ముందుకు వస్తున్నారు, కానీ ప్రభుత్వం ఎన్నో కోట్లు కేటాయించి మేము వాళ్ళకి చదివిస్తున్నాము, ప్రభుత్వ పాఠశాలకి మేము ఇన్ని డబ్బులు పెడుతున్నాము, వాళ్ళకి పాఠ్యపుస్తకాలు ఇస్తున్నామని తెలుపుతున్నారు. మరి అలాంటప్పుడు ఏదో విధంగా మీరు కూడా ప్రొటెస్ట్ చేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళొచ్చు కదా. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన దాఖలాలు లేవు. చెప్తారు, బాగానే చెప్తారు, అంటే చెప్పుకోవడం బాగానే ఉంది. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందంటే అన్నిటికన్నా బ్యాక్వర్డ్ ఏదైతే తాలూకా ఉందో లేకపోతే కాన్స్టిట్యున్సీ ఉందో అది ఉన్నది ఒకటే ఒక కాన్స్టిట్యున్సీ, కొడంగల్ కాన్స్టిట్యున్సీ. మా దగ్గర ఎట్లుందంటే పరిస్థితి మమ్మల్ని చేపని తీసి గడ్డ మీద వేసినట్టు ఉంటుంది. అది అటు చేపల చెరువులకు పోలేదు, గడ్డ మీద బతకలేదు. సో కొట్టుకునే పరిస్థితి. సో నా ఆలోచన ఏంటిదంటే అమ్మ, వీళ్ళకి చెప్పినా అది పట్టించుకునే పరిస్థితులు లేరు, పట్టించుకోరు. వీళ్ళు ఏదైనా కొడంగల్ కాన్స్టిట్యున్సీకి బాగుపడుస్తారన్నది ఆలోచన కూడా మాకు లేదు. అది మేము సరిపోయింది. మాకు ఇద్దరు ఎవరైతే నరేందర్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పటివరకు సొంత కాన్స్టిట్యున్సీ అయితే, సొంత ఊరు అయితే తెలిసేది బాధలు. ఇప్పుడు వాళ్ళకి ఎంత చెప్పినా ఆ చెవిటోడు ముందర శంఖమూదినట్టే తప్ప ఇది వర్కౌట్ కాని అంశం అన్నది మా ఆలోచన. మరి మద్దూరు విషయానికి వస్తే ఆ కాన్స్టిట్యున్సీ
ఆ మండలం కూడా ఇంచుమించు దాని కూడా దుర్పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు ఆ మండలంకి మీరు ఎలా సేవలు అందించాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు మంచి క్వశ్చనే. వాస్తవానికి మద్దూరు అంటే మంచి మండలం ఏంటిదంటే ఇంకా బాగా పబ్లిక్ కొంత అవేర్నెస్ ఉన్న మండలాల్లో ఇదొక మండలం. అయితే మద్దూరు మండలంలో ఉన్న పరిస్థితి ఏంటిదంటే మద్దూరులో కనీసం రోడ్ల సౌకర్యం సరిగ్గా లేదు. మనం ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి పోవాలంటే సౌకర్యాలు కరెక్ట్గా లేవు. ఇంకొకటి స్ట్రీట్ లైట్ల పరంగా చూస్తే స్ట్రీట్ లైట్లు కానీ లైటింగ్ కానీ ఆడపిల్లలకు సెక్యూరిటీ కానీ లేదు. అక్కడ ఉన్న పరిస్థితులు మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు మద్దూరు మండలంలో ఆ పందుల బెడద ఒకటి, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన గబ్బిలాల బెడద ఒకటి, లేదు ఇంకొకటి కుక్కల, ఇవి పట్టించుకునే నాదులు లేదు. రేపు పొద్దున ఒక ఆడపిల్లలు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కోడంగల్ కాన్స్టిట్యున్సీలో మీరు హాస్పిటాలిటీ కరెక్ట్ లేకపోవడం వల్ల నాట్ ఓన్లీ మద్దూరు అన్ని మండలాల్లో జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, బాగా చెక్ చేయండి. ప్రతి ఊరికి ఒక ఇద్దరు ముగ్గురు పిచ్చోళ్ళలాగా తిరుగుతుంటారు. ఎందుకంటే పరిస్థితి కనీసం చూపించే పరిస్థితులు లేరు. అంటే అంత చులకన మా కోడంగల్ కాన్స్టిట్యున్సీ అంటే ఆ పరిస్థితులు ఎదుర్కొంటున్నాం ఈరోజు. అందుకనే నా ఆలోచన ఏంటిదంటే ఈ పరిస్థితి రావద్దు. నేను పుట్టిన గడ్డకు, నేను పెరిగిన ఊరికి, నేను చదువుకున్న స్కూళ్ళకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే నేను చేసే పనులలో దానికి ఒక టైం కేటాయించి పనిచేయాలన్న ఆలోచనతో ముందరికి పోతున్నాము. సార్ మరి కోస్గి విషయానికి వస్తే చూడనికి సిటీలానే కనిపిస్తుంది. మరి ఒక బస్ స్టాండ్ కడుతున్నాం అని చెప్తున్నారు కానీ బస్ స్టాప్ కట్టింది లేదు. అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. చూడనికి మాత్రం సిటీగా డెవలప్డ్ ఏరియాగా కనిపిస్తుంది కానీ సమస్యలు మాత్రం చాలా తీవ్రంగానే ఉన్నాయి. మరి దీని పట్ల మీ అభిప్రాయం? కోస్గి మండలము కోడంగల్ మండలము కొంత డెవలప్మెంట్ అయినట్టు సినిమా చూపిస్తున్నారు. అవును, ఇంకా వెనకాల ఉన్న మండలాలకు ఏం జరగలేదు. కానీ ఈ మండలాలు మాత్రం అన్నీ చేసినాం, అన్ని బస్ స్టాండ్ చేస్తున్నాం. బస్ స్టాండ్ ఏం చేశారమ్మా? బస్ స్టాండ్ చేస్తే బస్సు లాగడానికి ప్లాన్ చేశారు తప్ప ముందర రోడ్డు మీద తవ్విన గుంతలు పుడవలేదు. కనీసం కూర్చోవడానికి షెడ్డు కరెక్ట్గా లేదు. అట్లాంటప్పుడు నువ్వు చేసినా నెత్తికొట్టుకుంటే ఏం లాభం? చేసింది లేదు, నా ఒరిగింది లేదు. కోడంగల్ కాన్స్టిట్యున్సీలో కోస్గి అన్నది ఒక బ్రాండు, మంచి ప్లేస్ అన్నది అందరికీ తెలుసు. కోడంగల్ 2 మండలాలని డెవలప్మెంట్ చేసినట్టు సినిమా చూపిస్తారు. ఆ సినిమాలన్నీ ఫ్లాప్ సినిమాలే. ఒక్క కార్యక్రమం కరెక్ట్ ఉండదు. రోడ్లే సరిగ్గా లేవు, స్ట్రీట్ లైట్లు లేవు. ఆ వ్యవస్థనే అస్తవ్యస్తమైన వ్యవస్థ. సండే రోజు మార్కెట్ జరుగుతుంది మా కాడ. మార్కెట్ జరిగినప్పుడు కనీసం వాళ్ళకి సెక్యూరిటీ లేనప్పుడు నువ్వేం ప్రభుత్వాన్ని చేస్తున్నట్టు నువ్వు ఎందుకు ఎమ్మెల్యేగా మాకు నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మా కోసం నువ్వు తనలాడుతున్నా అని చెప్తాడము. మాకు అవసరం లేని ప్రభుత్వం, మాకు అవసరం లేని ఎమ్మెల్యే నువ్వు. సార్ మరి కొడంగల్ మాటకు వస్తే ఇప్పుడు మీరు చెప్పినట్లే అది చూపిస్తున్న సినిమా ఒకటి, జరిగేది ఒకటి అని చెప్తున్నారు. మరి అదే విధంగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే అక్కడ అసలు మున్సిపల్ ఆఫీసే లేదు. అడిగితే మాత్రం ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అని అంటున్నారు. మరి ప్రభుత్వానికి ఈ విషయం చెప్పారా? కరెక్ట్. మీరు కోడంగల్ కాన్స్టిట్యున్సీలో మున్సిపల్ బిల్డింగ్ లేదు. రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు హాస్పిటల్ కట్టారు. హాస్పిటల్ బిల్లు కూడా ఇప్పటివరకు కట్టలే. అంటే ఇచ్చిన కాంట్రాక్టర్ కూడా ఈరోజు ఫేస్ చేస్తున్నాడు ప్రాబ్లమ్స్. ఆ కాంట్రాక్టర్ కూడా ఇప్పటివరకు బిల్స్ రాలే. మున్సిపల్ బిల్డింగ్ వరకు లాస్ట్ అమ్మ మీరు అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బిల్డింగ్ రేవంత్ రెడ్డి పీరియడ్లో కట్టిన బిల్డింగ్ ఇప్పటి వరకు దాని బిల్స్ రాలే. ఇప్పుడు మున్సిపల్ బిల్డింగ్ కడతారు అంటే మనం ఎట నమ్ముతాం తల్లి? మనం పోయి చూస్తే కనీసం కూర్చోవడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి చేంజ్ అవ్వాలంటే మన ప్రభుత్వం రావాలి, మనం ముందరకు వచ్చి బిల్డింగ్ కట్టాల్సిందే తప్ప వీళ్ళు చేసే పరిస్థితుల్లో లేరు, చేయలేరు. అది నాట్ ఓన్లీ బిల్డింగ్లు, కనీసం హాస్పిటల్లో పేషెంట్లు వచ్చినా చూసుకునే పరిస్థితి లేదు. డయాలసిస్ కోసం డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేసినామని చెప్పారు. ఒక్క డయాలసిస్ చేసినట్టు చూపించండి. ఇది చెప్పుకోవడానికే. అందుకే అంటారు పెద్దలు ఏమంటారు అంటే ఏనుగుకు చూపించే పండ్లు వేరు, తినే పండ్లు వేరు అని. ఇవి ఓన్లీ చూపించే పండ్లే కనపడుతున్నాయి మాకు, మేము చూస్తున్నప్పటి నుంచి. సో సాటిస్ఫాక్షన్ అయితే లేరు. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఎవ్వరూ సాటిస్ఫాక్షన్ లేరు పబ్లిక్. ఓన్లీ రోడ్ల మీద ఫ్లెక్సీలు కట్టుకున్నంత మాత్రాన, ప్రభుత్వాన్ని ఏర్పరిచినంత మాత్రాన పబ్లిక్ సేవ చేయాలన్న ఆలోచన లేదా? ఫ్లెక్సీలు కట్టుకుంటే ప్రభుత్వం అయినట్టేనా? మళ్ళీ మేము పదే మేము బాధపడేది ఏంటిదంటే మా కోడంగల్ని ఇన్సల్ట్ చేశారు మీరు. ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో నేను దత్తత తీసుకొని ఏం చేసినావు అన్నదే మా బాధ. మేము ఫస్ట్ నుంచి కూడా బాధపడుతున్నది ఏంటిదంటే దత్తత తీసుకున్నా అని చెప్పినావు, చేసడం నీ చేయనివు, నువ్వు చేయకపోతివి. అరే మా కేటీఆర్ సాబ్ తీసుకునే దత్తత అన్న పబ్లిక్లో మా ఎమ్మెల్యే గారు అనడము, దత్తత తీసుకున్న తర్వాత డెవలప్మెంట్ లేకపోవడము, ఇవన్నీ మేము చూస్తున్నాం, ఈరోజు ఫేస్ చేస్తున్నాం. అట్లాంటి పరిస్థితులు మేము బాధపడుతున్నాం. అందుకనే కొంత మా తరఫు నుంచి మేము ఏదైనా చేయాలి, మా తరఫు నుంచి మేమన్నా 10 మందికి సాయం చేయాలి. మా కాన్స్టిట్యున్సీలో ప్రతి మనిషికి ఒక పెద్ద కొడుకునై ఉండాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. దీనివల్ల నాకు సపోర్ట్ వస్తుంది, బాగా సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలకు ఈరోజు ప్రతి మండలంలో నేను పిల్లలకు ఒకటే చెప్తా, ఇంట్లో కూర్చొని ఫోన్లు చూడకండి.
కనీసం వచ్చి ఎక్సర్సైజ్ చేయలేకపోయినా కనీసం క్రికెట్ స్పోర్ట్స్లో ఏదన్నా అనుభవం వస్తుంది, లేకపోతే ఎక్సర్సైజ్ అవుతుంది, బాడీ అలసిపోయినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో క్రికెట్ ప్రతి మండలంలో క్రికెట్లు పెడుతున్నాం, స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నాం. సో అట్లాంటప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ చేయడము, వీళ్ళందరికీ నేనేమంటానంటే మా ఆలోచన ఒకటే, ఇవన్నీ ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మీరు చూడలేని పరిస్థితిలో ఉంటే మూసుకొని లోపలికి పోవాలి, మీ ఇంటికి మీరు పోవాలి. మా కాన్స్టిట్యున్సీని ఇబ్బంది పెడుతున్నారని మేము బాధపడుతున్నాం. సార్ మరి చూసుకుంటున్నట్లయితే మీ బీజేపీ పార్టీ మీకు కొడంగల్ తరఫున సీట్ కేటాయిస్తే మరి మేము కొడంగల్కి ఏ విధంగా మార్పులు చూసుకోవచ్చు తెలపండి. ఇదంతా అధిష్టానానికి వదిలేస్తాం. యాక్చువల్గా ఒకవేళ రాజప్రభాకర్ నీకు కన్ఫర్మ్ చేస్తాం, నువ్వు పోయి యుద్ధానికి సిద్ధంగా అన్న రోజు ఖచ్చితంగా మా బండి సంజయ్ అన్నది కానీ, మా జేపీ నడ్డా గారు కానీ, అమిత్ షా గారు కానీ, మా మోదీ గారు కానీ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని కూడంగల్ కాన్స్టిట్యున్సీలో ఏం డెవలప్మెంట్ చేస్తారని అడిగారు కదా, ఇప్పుడు ఏ డెవలప్మెంట్ అయితే లేవో, ట్రాన్స్పోర్టేషన్ లేదు, హాస్పిటల్ లేదు, మార్కెట్స్ లేవు, కనీసం ఆడపిల్లలకు భద్రత లేదు, పోలీస్ స్టేషన్లు లేవు. సో అట్లాంటివన్నీ చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. త్వరలో ఈ రిజల్ట్ చూపిస్తాం, ఈ చేంజెస్ చూపిస్తాం. మనం పక్క రాష్ట్రాలని కంపేర్ చేసుకోండి. ఈరోజు తెలంగాణలో ఉన్న భద్రత, కనీసం ఆడపిల్ల మీద పోయి కంప్లైంట్ ఇస్తే, ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ పోయి కంప్లైంట్ ఇస్తే తీసుకునే పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసే పోలీసులు లేరు. అట్లాంటప్పుడు ఏం డెవలప్మెంట్ చేస్తుందని మనం ఆశిస్తాం ఈరోజు. సో మేము ఆలోచన ఒకటే, రేపు కనుక బీజేపీ పార్టీ నాకు రాజప్రభాకర్ నువ్వు ప్రొసీడ్గా అన్న రోజు కోడంగల్ గడ్డ మీద చూపిస్తాం, గెలుస్తాం ఏంటిదో అన్నది. కోడంగల్ ప్రజలు చెప్తారు రాజప్రభాకర్ ఏంటిది అన్నది. ఆ పరిస్థితి క్రియేట్ చేస్తాం. ప్రతి బీద కుటుంబానికి మనం ఆదుకుంటాం. విద్య ఫ్రీ ఇస్తామని చెప్పి మా బండి సంజయ్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మా సీనియర్లు ఒకటే చెప్తారు, మీరు పార్టీకి సాయం చేసే కన్నా ప్రజల్లో ఉండండి అని మాకు ప్రతిసారి గైడ్లైన్స్ వస్తూనే ఉంటుంది. పార్టీల్లో ఉండండి, ప్రజల్లో ఉండండి, పార్టీతో మీ మీటింగ్లకు అవసరం లేదు, ప్రజల్లో మీరు మమేకమై ఉండండి, ప్రజలు మీకు చూపిస్తారు, మిమ్మల్ని మీకు ఆప్యాయత పంచుతారు అని మా బండి సంజయ్ గారు కానీ మా ఉన్న సీనియర్స్ అందరూ చెప్తుంటారు. నా ఆలోచన ఒకటే అమ్మా, రేపు కోడంగల్లా గెలిచి చూపిస్తాం. మాకు పరాయోడు హఠావ్ గర్వాల బిటావ్ అని చెప్తాం. మేము మా కాన్స్టిట్యున్సీ నుంచి సొంతగా మా కాన్స్టిట్యున్సీ పుట్టి పెరిగినోడు గెలిస్తే తెలుస్తుంది మా కొడంగల్ కాన్స్టిట్యున్సీది ఏంటి వాల్యూ అన్నది. ఈరోజు ఒక ఆయననేమో చెప్తుంటాడు, నేను కాంగ్రెస్ నుంచి మొత్తం నరికేస్తాం, పొడి చేస్తామని. అయ్యా, ఈడ చేసింది కొడంగల్ లేదు, ఒరిగింది లేదు. టీఆర్ఎస్ వాళ్ళు చేసింది లేదు, ఒరిగింది లేదు. ఈడ అందరూ బాధపడుతున్న ప్రభుత్వాలే. సో మేము ఒకటే కోరుకుంటున్నామమ్మా, ఎస్ 100% ఈసారి గెలుస్తా. కొడంగల్లో ప్రజలు గెలిపిస్తారు. ఆ గెలుపు చాలా తీపి చూస్తారు. ఈ చేంజెస్ కూడా కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కనపడుతుంది. ఈ కాన్స్టిట్యున్సీ ఎంత డెవలప్మెంట్ అవుతుంది బీజేపీ వచ్చిన తర్వాత అన్నది పక్క రాష్ట్రాలు మనం చూసినాం. గుజరాత్ కానివ్వండి, యూపీ కానివ్వండి, బాంబే కానివ్వండి, ఇవన్నీ మహారాష్ట్ర పోయి చూస్తే తెలుస్తుంది తల్లి నాకు ఈరోజు. అబ్బా, ఈ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంటే ఒక ప్రాబ్లాన్ని డైరెక్ట్గా మనం పార్టీ వరకు చేర్చొచ్చు అని. ఇప్పుడు మేము పోయి బాత్రూములు లేవన్నా ఎవడు పట్టించుకునే పరిస్థితి లేడు. వైకుంఠధామాలని ఇప్పుడు శ్మశాన వాటికలకు చూపించే ఫండ్ ఏదైతుందో నీ ఫోటో పెట్టుకుంటున్నావు, అది పద్ధతి కాదు. ప్రభుత్వం అంటే సెంట్రల్ ప్రభుత్వం ఇచ్చే ఫండ్తో నువ్వు నడిపించి స్టేట్ ఫండ్ అని చూపిస్తున్నావే, ఇది తప్పు అంటున్నాం మేము. మా ఆలోచన ఒకటే, రేపు బీఆర్ఎస్ నుంచి బీజేపీ వచ్చిందని తెలిసిన రోజు, బీఆర్ఎస్కు అటాయే బీజేపీకు లాయే అన్న రోజు ఖచ్చితంగా కోడంగల్లో ఎన్ని చేంజెస్ ఉన్నాయని చూస్తారు. సెంట్రల్ నుంచి డైరెక్ట్గా మోదీ గారు వచ్చి చెప్పే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి చేస్తాం మేము. మోదీ గారు వచ్చి కోడంగల్కి వచ్చే పరిస్థితి చేసుకొస్తాం. ఎందుకంటే బాధలు తెలిపిస్తాం మేము సెంట్రల్ వరకు తీసుకెళ్ళి. స్టేట్ ప్రభుత్వం చేసే పనులు, ఈరోజు బీఆర్ఎస్ చేసే పనులు సెంట్రల్ వరకు పోతలేవు. ఆ ఫండ్ వచ్చిన ఫండ్ నీవే తినబడుతుంది, పబ్లిక్ ఏడబోతుంది. కనీసం శ్మశాన వాటికలకి నీకు సెంట్రల్ ఫండ్ ఇస్తే నీ పేరు పెట్టుకుంటున్నావు, సెంట్రల్ ఫండ్ ఇవ్వకుండా నా ఫండ్ ఏం చెప్తున్నావు. రేషన్ డీలర్ల దగ్గర పోదాం, రేషన్ డీలర్ల దగ్గర పడుతున్న బాధలు, రేషన్లు కనీసం సెంట్రల్ నుంచి వచ్చే నువ్వు బియ్యం ఇస్తున్నావు, మిగతావి ఏదైతున్నావో గ్యాస్ నూనె కానీ, చక్కెర కానీ, కందిపప్పు కానీ ఏడిస్తున్నారని నేను అడుగుతున్నా. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసే పనులు, తెలంగాణలో పడుతున్న బాధలు కోడంగల్లో ఇంకా కొంత రెట్టింపు ఉందని బాధపడుతున్నాం మేము. కోడంగల్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచన గట్టిగా మన కోడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి వేకేషన్ అంటే ఇక్కడ నుంచి వలసలు ఆపాలన్న ఆలోచన మాలో ఉంది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మా బండి సంజయ్ అన్నకు, మా కోడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి మాకు గట్టిగా సపోర్ట్ చేయమని, మేమందరం కోడంగల్ని డెవలప్మెంట్ చేయాలని, ఈ దత్తత తీసుకున్న వాళ్ళందరినీ బట్టలిప్పి బయటకు పంపాలన్న ఆలోచన మాకు ఉంది. మా పార్టీ సపోర్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈసారి గెలిచి చూపిస్తాం, డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పరుస్తాం.
కొడంగల్ కాకుండా రాష్ట్రాన్నే చేంజ్ చేసి చూపిస్తామని ఈ సభాముఖంగా ఈ మీడియా త్రూ నేను చెప్పదలుచుకున్నాను. సార్ మరి చివరిగా కొడంగల్ ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పండి. నేను రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది ఏమిటంటే ఫస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలంట. ఇక నా కాన్స్టిట్యున్సీ నా అని ఎందుకంటుంటే పుట్టి పెరిగిన కొడంగల్లో, నేను బీద పరిస్థితి అనుభవించిన కొడంగల్లో, కొడంగల్కి ఒకటే చెప్పదలుచుకున్నా, కొడంగల్ ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క ఓటర్కు నేను పాదాభి నమస్కారాలు చేస్తూ ఒకటే కోరుకుంటున్నా, అమ్మ ఈసారి అక్క కానీ అన్న చెల్లెలు అన్న వదిన అందరూ కలిసి ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇచ్చి చూస్తే మన లైఫ్లు చాలా చేంజ్ అవుతాయి. కొడంగల్ గడ్డ చాలా చేంజ్ అవుతుంది, రోడ్లు చేంజ్ అవుతాయి, బాత్రూమ్లు చేంజ్ అవుతాయి, ప్రతి హాస్పిటాలిటీ చేంజ్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ చేంజ్ అవుతుంది. ఈ మీడియా త్రూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈసారి బీజేపీ అనే పార్టీకి మీరు సపోర్ట్ చేసి రాజప్రభాకర్ని ఎంటర్టైన్ చేస్తే, రాజప్రభాకర్ని ఎంకరేజ్ చేస్తే ఈసారి చేంజెస్ చాలా చూస్తారు. కొడంగల్ కాన్స్టిట్యున్సీ మెయిన్ ఒక హైట్లో కనపడాలనుకుంటే బీజేపీ పార్టీ రావాలి, బీజేపీ పార్టీ గెలవాలి. దీనికి అందరికీ ఈసారి చూపిస్తారు రిజల్ట్ పబ్లిక్. నేను మరీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే కొడంగల్ ప్రజలకు ఈ దొంగల్ని నమ్మొద్దు. మన బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు నిఖార్సైన నాయకులు ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి ప్రజలు బాగుపడతారని ఆశిస్తూ మీరు ఈ సమయం ఇచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ అమ్మ. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నన్ను ఇంతగా ఆదరించినందుకు లేకపోతే నా వీడియోలు చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లాంటి కార్యక్రమాలు మీరు మంచిగా చేయాలని కోరుకుంటూ ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ భగవంతుడు మీకు అందరికీ మంచి ఆరోగ్యాలు మంచి ఛానల్ మీకు బాగా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి కొడంగల్ తరఫున రాబోయే ఎన్నికల్లో మీరు గెలిచి మరి కొడంగల్లో రాబోయే మార్పును మేము కూడా చూడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. సో చూసారు కదండి, ఈరోజు మన ఎపిసోడ్లో రాజప్రభాకర్ గారు ఎన్నో సమస్యలు మరి కొడంగల్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు, దానిపై స్పందన ఇచ్చారు. మరి మరో ఎపిసోడ్లో మళ్ళీ మీతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.